అని హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడి ఉంటుంది. తర్వాత మీరు చదువుకోనండి. మంచిది, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు మనం చూస్తూ లాస్ట్ వీక్లో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. మొట్టమొదటి విషయం, మన టాపిక్లో భాగంగా మన సృష్టిలో ఆయా రీతిలుగా మనం అనేక విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళచ్చు. దేవుడు కొన్ని విషయాల్లో సృష్టిని సూచిస్తూ సృష్టిలో ఉన్నటువంటి చీమలను కావచ్చు, చెట్లను కావచ్చు, వివిధ రకాలైనటువంటి వాటిని చూసుకోమని, లేకుంటే అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉంటున్నాయి. కాబట్టి ద్రాక్ష చెట్టు గురించి కావచ్చు, ఒలివ చెట్టు గురించి కావచ్చు, దానిమ్మ చెట్టు గురించి కావచ్చు, వివిధ రకాలైనటువంటి వృక్షములు, చెట్లు, అదే రీతిగా ఉన్నటువంటి ఆ పక్షుల్లో నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, అదే రీతిగా చీమల నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, ఇలా అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు ఉంటున్నాయి. వాటిని చూసి మనం జ్ఞానం తెచ్చుకోవాలని, మనం దేవుని యొక్క సన్నిధిలో సరైనటువంటి రీతిగా ఉండాలని దేవుడు ఆయా రీతిలుగా దేవుడు విశ్వాసులుగా ఉన్నటువంటి వారికి హెచ్చరిస్తున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. మన అంశముగా భాగంగా బైబిల్ స్టడీలో ఆధ్యాత్మికంగా చేపల గురించి నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక విషయాలని గడిచిన వారంలో మనం ప్రారంభించాం. అందులో భాగంగా మొదటి విషయాన్ని దేవుని సన్నిధిలో స్థిరముగా ఉండాలి అని, చేపలు దేనికి సాదృశ్యము అంటే చేపలు ఆత్మలకు సాదృశ్యమని, వల దేనికి సాదృశ్యం అంటే సంగమునకు సాదృశ్యమని, అదే రీతిగా నీరు దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యము అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వెళ్ళాం. అందులో భాగంగా మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో స్థిరముగా ఉండేటువంటి వారముగా మనం ఉండాలని లేఖన భాగములో యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనంలో నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. వల ఏ రీతిగా అయితే పిగలలేదో, విశ్వాసులుగా ఉన్నటువంటి మనం, ఈ గ్రూపులో ఉన్నటువంటి మనం వివిధ రకాలైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, దేవుని బిడలగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఎడబాటు అనేటువంటిది లేకుండా ఐక్యమత్యముతో కూడి మనం దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. లాస్ట్ వీక్లో రెండవ మాటగా మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాట విని లోబడే స్వభావం అన్న విషయాన్ని, లోబడకపోతే శ్రమలు వస్తాయి అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇది లాస్ట్ వీక్ చెప్పినటువంటి పాయింట్స్ కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్తా ఉన్నాను. రాని వారు విని నేర్చుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. లోబడని పిల్లలకు శ్రమ అన్నట్లుగా దేవుని యొక్క మాటకు విధేయత చూపించుకోకుంటే శ్రమలు వస్తాయని, శ్రమలు 3 రకాలుగా వస్తాయని, మొట్టమొదటిగా దేవుని ద్వారా శ్రమలు వచ్చే శ్రమలన్నీ కూడా దేవుని ద్వారా అని అనుకునేటువంటి భక్తులు, విశ్వాసులు, సేవకులు అనేక మంది ఉంటున్నారు. బట్ ఈ యొక్క శ్రమలు ఎలా వస్తాయి అనే విషయాన్ని 3 కోణాల్లో మనం ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్ళాం. మొట్టమొదటిగా దేవుని యొక్క మాటకు విధేయత చూపకపోవడం ద్వారా వచ్చేటువంటి శ్రమలు, అనగా దేవుని మాట వినుకోకుంటే వచ్చేటువంటి శ్రమలు మొదటి పాయింట్గా మనం నేర్చుకుని ఉంటున్నాం. రెండవదిగా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, మనకై మనం కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులను బట్టి వచ్చేటువంటి శ్రమలు. రెండవ విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం, మనకై మనము కొని తెచ్చుకునేటువంటి శ్రమలు. మూడవదిగా ఏంటంటే, ప్రభు కొరకు జీవించేటువంటి విధానంలో వచ్చేటువంటి శ్రమలు. ఒక క్రైస్తవుడిగా జీవించడం అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మందిరానికి వెళ్తున్నప్పుడు ఎగతాళి చేయొచ్చు, పాటలు పాడుతున్నప్పుడు ఎగతాళి చేయొచ్చు, వాక్యం చెబుతున్నటువంటి సమయంలో మనల్ని హింసించవచ్చు, లేకుంటే ఇంకా చూటిపోట్ల మాటలతో మాట్లాడవచ్చు. ఇలా ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికి కూడా ప్రభు కొరకు నిలబడేటువంటి విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో కావచ్చు, కరపత్రాలు పంచేటువంటి విషయంలో కావచ్చు, పరిచర్య చేసేటువంటి విషయంలో కావచ్చు, ప్రభు కొరకు నమ్మకంగా జీవించేటువంటి విషయంలో, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ చదువులో, కాలేజెస్లో, ఎక్కడున్నా కూడా కావచ్చు వచ్చేటువంటి శ్రమలు, అనగా ప్రభు కొరకు జీవించేటువంటి విషయంలో వచ్చేటువంటి శ్రమలు. 3 రకాలైనటువంటి శ్రమలు భౌతికంగా ప్రతి మనిషికి ఎదురవుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం నీకున్నటువంటి శ్రమలు ఏమై ఉన్నాయి? ఆ శ్రమలు దేవుని మాటకు విధేయత చూపించుకోకుంటే వచ్చిన శ్రమల, నీకు నీవుగా తెచ్చుకున్నటువంటి శ్రమల, మూడవదిగా ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి శ్రమల, నువ్వు గ్రహించాలి. ఈ విషయాన్ని గ్రహించాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని శ్రమలకు అప్పగించాడు. మనం శ్రమల్లో వెళ్తున్నప్పటికీ కూడా, నేను లాస్ట్ పాయింట్లో ఈరోజు మెసేజ్లో శ్రమలు ఏ రీతిగా అన్న విషయాన్ని గురించి కూడా
కొన్ని విషయాలు డిస్కస్ చేస్తాను. అందరూ కూడా ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుని యొక్క మాటలు వినాలని ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోనా గ్రంథంలో మనం చూస్తే చేప దేవుని సన్నిధిలో లోబడినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా దేవుడు మాట ఇవ్వగానే దేవుని యొక్క మాట కొరకు చెవి యొగ్గి అది విని తిరిగి యోనాను కక్కివేసినట్లుగా కూడా మనం చూస్తాం. యోనాను మృంగేటప్పుడు దేవుని స్వరాన్ని వినింది, దేవుని మాటకు విధేయత చూపించింది. మళ్ళీ దేవుడు మాట్లాడేంత వరకు కూడా ఈ చేప అనేటువంటిది ప్రభు స్వరం కొరకు, ప్రభు ఆజ్ఞ కొరకు ఎదురు చూసింది. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మన బైబిల్ గ్రంథంలో ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. అందరికి స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఎగ్జాంపుల్ గా మీకు ఇచ్చాను. బైబిల్లో దేవునికి లోబడిన వారు ఎంతమంది, వారి ప్రారంభం ఎలా ఉంది, ముగింపు ఎలా ఉంది. రెండవదిగా దేవునికి లోబడిన వారు ఎవరు, వారి ప్రారంభం ఎలా ఉంది, వారి అంతము లేకుంటే వారి ముగింపు ఎలా ఉంది. ఇదే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇదే మీకు క్వశ్చన్ ఇచ్చాను, ఇదే మీకు హోంవర్క్ ఇచ్చాను. చాలామంది చేయలేదు. మరొకసారి మీకు అవకాశం ఇస్తా ఉన్నా, మీరు వెతకండి బైబిల్ గ్రంథంలో. దేవునికి లోబడిన వారు బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు? ఒకవేళ కనీసం అంటే ఒక 5 మంది పేర్లు మీరు రాసుకునండి. దేవునికి ఎలా లోబడ్డారు, వారిని దేవుడు ఎలా ఆశీర్వదించాడు, వారి ప్రారంభం ఎలా ఉంది దేవునికి లోబడినప్పుడు. ఎగ్జాంపుల్ కూడా మీకు ఇచ్చాను. అబ్రహాం పిలవగానే దేవుని మాటకు లోబడ్డాడు. 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయంలోకి వచ్చే లోపల వారు కలిసి నివసించలేనంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు కదా. ఈరోజు నేటి వరకు మనం అబ్రహాం సంతానంగా పిలువబడుతున్నాం కదా. ఒక వ్యక్తి దేవునికి లోబడింటే ఆయన ప్రారంభం ఎలా ఉంది, ముగింపు అనేటువంటిది ఎలా ఉంది. ఎగ్జాంపుల్, దేవునికి లోబడిన వారు ప్రారంభం ఎలా ఉంది, ముగింపు ఎలా ఉంది వారి పరిస్థితి. ఎగ్జాంపుల్గా కనీసం అంటే ఒక 5 మంది వారి జీవితాన్ని పరిశీలన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి. ఏ సేవకులు చెప్పిన వాక్యాన్ని అయినా కూడా మనం వినొచ్చు, తప్పులేదు. అయితే ఆ సేవకులు చెప్తున్నటువంటి వాక్యములో ఆ వాక్యం అనేటువంటిది వాక్యానుసారముగా ఉంటున్నదా లేదా అని పరిశీలన చేయాలంట. అందుకే అపోస్తుల కార్యంలో ఉంటుంది, వారు పౌలు గారు చెప్పినటువంటి వాక్యమును కూడా పరిశీలించారంట, అలా ఉన్నదో లేదో అని ఆలోచన చేయాలి. ఈరోజు నేటి దినాల్లో అనేకమైనటువంటి అబద్ధ బోధకులు వచ్చేసారు. ఏది పడితే అది వినడం, ఏది పడితే అది నమ్మడం కాదు. నిజంగా వాక్యంలో ఉంటున్నదా, ఏ వాక్యాన్ని బట్టి వారు మాట్లాడుతున్నారు, ఆ వాక్యాన్ని మనం అలానే తీసుకోవాలా లేకుంటే వారు తప్పుగా ఏమైనా తీసుకుంటున్నారా అని ఆలోచన చేయడానికి విశ్వాసిగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇందులో భాగంగా అనేక విషయాలు మీకు చెప్తూ వచ్చాను. ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. అదే రీతిగా మనం చూస్తే ప్రభు సన్నిధిలో సమాధానం కలిగి ఉండాలి. సమాధాన ఐక్యత కలిగినటువంటి వారముగా ఉంటూ ప్రభు సన్నిధిలో మనం జీవించినప్పుడు దేవుడు అనేక విషయాల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడని, ఆ ఐక్యత ఏ విషయాల్లో, కుటుంబములో, సంఘములో, సమాజములో మనం ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉండాలన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడి వరకు మనము లాస్ట్ వీక్లో నేర్చుకుంటూ వచ్చాం. ఈ దినాన మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకిస్తూ, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని తెరిచి దేవుని యొక్క వాక్యం ఏమైతే మాట్లాడుతున్నదో శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నారు. 4వ విషయాన్ని మనం చూస్తే లేఖన భాగంలో నుంచి మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలని మనం చదువుకుందాం. మత్తయి సువార్త ఎవరైనా ఒకరు నిదానముగా, స్పష్టముగా, అందరికీ అర్థమయ్యేటట్లుగా చదవాలని తెలియచేస్తా ఉన్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకలు అను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకలు చెల్లింపడా అని అడగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి
మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ వచనాన్ని ఇప్పుడు చదివిన 24వ వచనం నుంచి 37వ వచనం వరకు ఈ 4 వచనాల్ని మనం 3-4 గంటలైనా కూడా స్టడీ చేయొచ్చు దేవుని యొక్క వాక్యాన్ని. అంత ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇక్కడ. మనం నేర్చుకునేది కొద్దీ, అర్థం చేసుకునేటువంటి కొద్దీ అనేక విషయాలు ఉంటున్నాయి. అయితే ఈ సందర్భంను బట్టి కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో మాట్లాడతాను. ఇక్కడ మనం లేఖన భాగంలో మనం చూస్తే ప్రభు సన్నిధిలో దేవుని యొక్క మాటలు మనం ఆలకిస్తూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రాంతానికి వచ్చారు. బైబిల్ని ఎలా చదవాలంటే అక్కడున్న సందర్భం ఏంటి అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఏ ప్రాంతం అది? బైబిల్ తెరిచి అండర్లైన్ చేసుకోవాలి. ఏ ప్రాంతం అది? కపెర్నహూమునకు వచ్చినప్పుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కపెర్నహూముకు వచ్చినప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి వారు ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇంకా వేరే రాష్ట్రం నుంచి ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇంకెవరైనా ఎక్కడైనా బయట వాళ్ళు ఉన్నారా? కర్ణాటక నుండి బ్రదర్. ఓకే, దేవునికి స్తోత్రం. కర్ణాటకలో కూడా ఉన్నారు. మంచిది. మీ గురించి ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నానమ్మా. అయితే ఆంధ్ర తెలంగాణలో మనం చూస్తే మనకి అంత ప్రాముఖ్యంగా వాటర్ సమస్య అనేటువంటిది లేదు. ఒకవేళ నీటి పన్ను అనేటువంటిది చెల్లిస్తామేమో కానీ కరెంటు బిల్లు లెక్క అయితే మనం చెల్లించం, అర్థం చేసుకోవడానికి. అయితే ప్రజెంట్ కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే, అమ్మ నీటి పన్ను ఉంటుందా మీకు? మీరున్న ఏరియా ఉందండి. నెలకి ఎంత పే చేస్తా ఉన్నారు మీరు? 200 బ్రదర్. 200. మీరు ఉన్న ప్రాంతం ఎక్కడ? మీరు కర్ణాటకలో బళ్ళారి అండి. బళ్ళారి. ఓకే, బళ్ళారి ఇంచుమించు ఆంధ్ర బార్డర్ వస్తుంది కాబట్టి అక్కడ పర్లేదు. ఓకే, నేను వచ్చాను ఒకసారి గతంలో. మంచిదమ్మా. అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఇంకా కర్ణాటక ఆ యొక్క బెంగళూరు ఆ ప్రాంతం అంతా కూడా మనం చూస్తే గడిచిన ఒక 3 days బ్యాక్ మన టీంలో ఉన్నటువంటి ఒక అన్న మాట్లాడారు. వారు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ దాదాపుగా కరెంటు బిల్లు కన్నా ఎక్కువ అవి వచ్చేటువంటి పరిస్థితి. దాదాపుగా 1500 నుంచి 2000 నీటి బిల్లు వచ్చిందంట వాటర్ వాడుకున్నందుకు. ఆలోచన చేస్తే ప్రభు సన్నిధిలో ఒక్కొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి పన్ను ఉంటున్నది. అర్థం చేసుకోవడానికి ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చూడండి, మీకున్న షాప్లో కొన్నప్పుడు దానిపైన ఎంత రేట్ అయితే అంత రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కూడా కావచ్చు, ఒక సోప్ కావచ్చు, ఒక షాంపూ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. అదే విలేజెస్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 1 రూపీ ఎక్కువ తీసుకుంటారు. అదే మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కొంచెం అమౌంట్ 10 రూపీసో 5 రూపీసో ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటారు. వివిధ రకాలైనటువంటి పన్నులు ఉన్నాయి మనకు కూడా రాజ్యాంగంలో. నీటి పన్ను, లేకుంటే కరెంటు పన్ను, లేకుంటే ఇంకా వివిధ రకాలైనటువంటి పన్నులు ఉన్నాయి. అలానే మనం అర్థం చేసుకున్నప్పుడు బ్రదర్ అంటే మాకు వాటర్ యూసేజ్ మీటర్ యూనిట్స్ మీద ఉంటుంది. అది ఇంకా మా ప్రాంతానికి రాలేదు బ్రదర్. బెంగళూరు అంతా వచ్చింది. మీకు రాలేదు. అవును, అందుకే నాకు డౌట్ వచ్చి మీరు ఏ ప్రాంతంలో ఉంటారని అడిగాను. మంచిది. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు వివిధ ప్రాంతాలను బట్టి ఇంకా మీకు అర్థం చేసుకోవడానికి, మీ ప్రాంతంలో ఒక టీ ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ ఉంటుంది, అంతేనా? 15 రూపాయలు ఉంటుంది, 40 రూపీస్ ఉంటుంది, అంతే కదా? ఎస్ ఆర్ నో? మీరు చెప్పాలి. బయట ఎప్పుడు టీ తాగలేదు. 10 రూపీస్ 15 రూపీస్. ఎస్, 10 or 15, మహా అంటే ఒక 45 అలా ఉండొచ్చు. అదే టీ మీరు ఫ్లైట్లో తాగారు అనుకోండి. నేను ఒకసారి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఆ సమయంలో ఒకరు బాదం మిల్క్ చిన్న బాటిల్ ఉంటుంది కదా, బాదం మిల్క్ తీసుకున్నారు. బయట అది 30 రూపీస్, ఫ్లైట్లో అది 100 రూపీస్. ఛార్జెస్ చూడండి ఎలా ఉన్నాయో. వివిధ రకాలైనటువంటి పన్నులు, ఛార్జెస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి పెడతారు కదా. అర్థం చేసుకోవడానికి వివిధ రకాలైనటువంటి పన్నులు ఉన్నాయి మనకి ఎగ్జాంపుల్గా. అలానే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శరీరధారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను ఏదో ఒక రీతిగా ఆయనలో నుంచి లోపాలు చూయించాలని వీరందరూ కూడా వెంబడిస్తున్న సమయంలో ప్రభువును కూడా అడుగుతూ ఉన్నారు. వారు డైరెక్ట్గా అడగలేదు, కానీ అక్కడ ఏమని అడుగుతున్నారంటే, పేతురు యొద్దకు వచ్చి
ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? శిష్యుల దగ్గరికి వచ్చి మీ బోధకుడు పన్ను చెల్లించడా, మీ బోధకుడు పన్ను చెల్లించడా అన్నట్లుగా అడిగినప్పుడు అతడు ఇంటిలోనికి వచ్చి ఆ మాటలాడక మునిపే, ఇంకా అతను చెప్పలేదండి, హీ నోస్ ఎవ్రీథింగ్, దేవునికి అన్నీ కూడా తెలుసు. బట్ టాపిక్ నాకు అది కాదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేదు ఆ విషయాన్ని. దేవునికి అన్నీ కూడా తెలుసు. ఆయన ఇంకా మాట్లాడక మునిపే, ఈ పాయింట్లో కూడా మనం అనేక విషయాలు చెప్పచ్చు. ఈ పాయింట్లో కూడా అనేక విషయాలు చెప్పచ్చు. గెహాజీ కూడా వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు గెహాజీ? ప్రవక్త అడుగుతా ఉన్నాడు. నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నానంటాడు. నీవు ఆ రథమును కలుసుకున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా గెహాజీ అని అడిగినప్పుడు మనం చూస్తే అక్కడ ఎదురైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకు తెలుసు. రాజుల గ్రంథంలో ఉన్నటువంటి మాట గెహాజీ విషయంలో. ఒక అభిషేకం పొందినటువంటి సేవకులు, అభిషేకం పొందినటువంటి విశ్వాసులు, అభిషేకం పొందినటువంటి దైవజనులు కావచ్చు, దేవుడు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభుల వారు కావచ్చు, మనం చూస్తే దే నోస్ ఎవ్రీథింగ్ బికాజ్ ఆఫ్, ఎందుకంటే వారు దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి. ఈరోజు సేవకుల్ని మోసం చేసే వాళ్ళు లేరంటారా? విశ్వాసులు మోసం చేసేటువంటి వారు లేరంటారా? మందిరానికి వెళ్ళేవారే, బయట ఉన్నటువంటి వారి గురించి చెప్పట్లేను. సేవకునికి అబద్ధాలు చెప్పేవారు లేరంటారా? ఇందాక ఒక సహోదరి చెప్పింది, కొంచెం బిజీగా ఉన్న పరిస్థితిని బట్టి చేయలేకపోయానని. మంచిది, ఒప్పుకున్నారు వారు. మిగతా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న సందర్భంలో మనం చూస్తే పేతురు దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగారు. బట్ పేతురు వెళ్ళి దేవునికి, యేసుక్రీస్తు ప్రభుల వారికి చెప్పక తలిక ఆయన అంటున్నాడు, మీ బోధకుడు చెల్లించాడు అన్నప్పుడు అతడు ఇంటిలోనికి వచ్చి 25వ వచనం, మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి. అక్కడ సందర్భం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు. ఇదంతా కూడా ఒక పాయింట్ అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటారు. ఏమంటారంటే 27వ వచనాన్ని మనం చూడండి. 27వ వచనం చదవండి అక్క, చదవండి మరొకసారి. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచి ఎడర ఒక షేకెలు దొరుకును, దానిని తీసుకొని. చాలా అండి. ఈరోజు విశ్వాసిగా మనం నేర్చుకోవాలి. సత్యావతి అమ్మగారు మీరు మ్యూట్ చేయండి. బైబిల్ చదివిన తర్వాత అందరు మ్యూట్ చేసుకోవాలి, ఎందుకంటే స్వరం అనేది అందరికీ మంచిగా వినిపించదు లేకుంటే. ఓకే, మంచిది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, అయినను మనం వారికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా. ఆయన ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేసే గొప్ప దేవుడు కదా. ఈరోజు విశ్వాసుల జీవితంలో కూడా కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు. చూడండి, కొంతమందిని యేసుక్రీస్తు ప్రభుల వారు డైరెక్ట్గా వచ్చి వారిని ముట్టాడు, స్వస్థపరిచాడు. కొంతమందిని కోనేటి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వారు స్వస్థత పొందారు. కొంతమందిని బురద రాసి తర్వాత దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. వివిధ కోణాల్లో పాత నిబంధనలో మనం చూస్తే ప్రవక్త చెప్పిన రీతిగా ఆ ప్రాంతానికి వెళ్ళి నయమాను కుష్ఠరోగాన్ని తొలగించుకోవడానికి ఎలా చేయమని చెప్పారు. డైరెక్ట్గా సేవకుల దగ్గరికి వస్తానే స్వస్థత అవ్వచ్చు కదా. ఈరోజు ఆలోచన చేయాలి, ఎందుకు వివిధ కోణాల్లో నీ ఉద్యోగంలో కావచ్చు, ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వ్యాపారంలో కావచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, మీ సమస్య ఏదున్నా కూడా దేవుడు ఎందుకు వెంటనే తీర్చడో తెలుసా? మీలో విశ్వాసం అనేటువంటిది అధికం అవ్వడానికి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు జోబులోంచి తీసి ఇవ్వలేదు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి నీ దగ్గర ఉంది కదా నువ్వు చెల్లించు అని చెప్పలేదు. వివిధ విషయాల్లో మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుకు విశ్వాసం వచ్చేటట్లుగా మాట్లాడుతున్నారు. అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండా నిమిట్నట్లుగా నీవు సముద్రమునకు పోయి అంటాడు, గాలము వేసి అంటాడు. వాస్తవానికి ఇక్కడున్నటువంటి ఈ మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే ఇతను ఎలా ఉన్నాడు, తిన మునుపు జీవితం, ప్రభుని ఎరక మునుపు ఎలా ఉన్నాడు ఈ వ్యక్తి? చెప్పండి ఎవరైనా కూడా. ఏం చేసే ఉన్నాడు? చేపలు పట్టేవారు. చెప్పాలి అందరూ కూడా. చేపలు పట్టేవాడు. ఆయన ఎన్ని దినాల నుంచి చేపలు పట్టి ఉండవచ్చు, ఎన్ని సంవత్సరాల నుంచి తన జీవనాన్ని కొనసాగించి ఉండవచ్చు. ఏ రోజైనా కూడా ఆయనకి ఆ చేపల్లోంచి ధనం దొరికింటదా?
చేపల నోట్లోంచి ధనం అనేటువంటి దొరికింటదా? ఈరోజు విశ్వాసులు ఎలా అయిపోతున్నారంటే, నాకు అన్నీ తెలుసండి, 10 సంవత్సరాలైంది నేను ప్రభువుని నమ్ముకొని, 30 సంవత్సరాలైంది నేను ప్రభువుని తెలుసుకొని, నేను పుట్టుకతోనే క్రైస్తవురాలనండి, నేను పుట్టుకతోనే క్రైస్తవుని. మా డాడీ ఎవరో తెలుసా? సేవకుడు. మా మమ్మీ ఎవరో తెలుసా? సేవకురాలు. మా బ్రదరు ఎవరో తెలుసా? సేవకుడు. ఇలా చెప్పేవారు లేరంటారా? ఆలోచన చేయాలి. ఇతను అనొచ్చు, పేతురు అనొచ్చు, ప్రభువా నేను ఎన్ని సంవత్సరాలు చేపలు పట్టాను తెలుసా నీకు? నేను ఏ రోజు కూడా చేప నోట్లోంచి నేను సెకండ్ అనేది తీసుకోలేదు కదా, లేకుంటే డబ్బులు అనేవి నేను తీసుకోలేదు, చేపలైతే నేను ఎన్నో పట్టగలిగాను అని చెప్పవచ్చు అక్కడ. కానీ తను ఏం చేశాడో చూడండి. ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మాట అంటారు, అయినను వారికి అభ్యంతరం కలుగ చేయకున్నట్లుగా నేను వెళ్ళు సముద్రంలోకి పోయి గాలం వేసి, 27వ వచనం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో ఉన్నటువంటి మాట ఏమంటే, నువ్వు సముద్రంలోకి పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురుకు విశ్వాసాన్ని బోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు మన జీవితాల్లో మనకున్నటువంటి పరిస్థితులు ఇంకా చక్కబడలేదంటే, ఇంకా దేవుడు మనకు విశ్వాసములు అధికం అవడానికి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అనేక మంది దేవుని పైన అలుగుతారండి, దేవుని పైన అలుగుతారు. దేవుడే కన్నా ఉంటే ఎందుకు నాకు ఈ సమస్య, దేవుడే కన్నా ఉంటే ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను, దేవుడే కన్నా ఉంటే నాకు ఎందుకు వివాహం అవ్వలేదు, దేవుడే కన్నా ఉంటే ఇంకా ఎందుకు పిల్లలు పుట్టలేదు, దేవుడే కన్నా ఉంటే ఎందుకు నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, దేవుడే కన్నా ఉంటే ఎందుకు ఇంకా ఈ అప్పుల సమస్యలు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కోకొల్లలండి. క్రైస్తవులే, విశ్వాసులే, సేవకులే. బట్ ఎందుకు ఇలా ఆలోచన చేస్తూ ఉన్నారంటే, ప్రభు ప్రేమను సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోలేదు, సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోలేదు. ఒక మాటను చెప్పనివ్వండి. యోబు గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం చూస్తే, చదవండి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి. యోబు గ్రంథము 1వ అధ్యాయము, సందర్భం వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నా. 21వ వచనం చూడండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. పురుషులు ఎవరో మొదట చదివారు వారిని చదవనీయండి. అది వాక్య క్రమం. ఎవరైతే మొదట ప్రారంభిస్తారో వారు చదవనీయాలి. ఎవరో చదివారు, చదవండి బ్రదర్. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. 22 కూడా చదవండి. సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. మంచిది, దేవునికి స్తోత్రం. నేను అక్క వాళ్ళు చదివినప్పుడు ఎందుకు ఆపానంటే, దయచేసి మన్నించాలి, అది వాక్య క్రమం కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సంఘంలో అయినా, ఎక్కడైనా మీటింగ్స్లో అయినా, ఇలా గ్రూప్లో అయినా కూడా మొదట ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అది ఒక క్రమం, క్రైస్తవులుగా అది ఒక క్రమం మనకి. ఇక్కడ మనం చూస్తే యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు అప్పటికే యోబు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు? కుటుంబాన్ని కోల్పోయాడు కదా, పిల్లల్ని కోల్పోయాడు కదా, ఇండ్లు కోల్పోయాడు కదా. ఆ మొదటి అధ్యాయంలో మీరు చదువుకున్న పై వచనాల్లో పిల్లల్ని కోల్పోయాడండి. ఒకే రోజు అన్నీ కూడా కోల్పోయాడు. అన్నీ కోల్పోయిన యోబు నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి చూడండి. యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదంట, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదంట అండి. ఈరోజు ఒక విశ్వాసిగా నువ్వు అలా చెప్పగలవా? ఆలోచన చేయాలి. ఒక విశ్వాసిగా ప్రభు సన్నిధిలో దేవుని బిడలగా మనం ఆ విషయాన్ని చెప్పగలమా? ఎటువంటి రీతిగా మన ఆత్మీయ జీవితాలు ఉంటున్నాయి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ వ్రాయబడినటువంటి విధానమును బట్టి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 27వ వచనంలో మళ్ళీ మూలపాఠంలోకి వద్దాం. 17వ అధ్యాయం మత్తయి సువార్త 17:27లో మనం చూస్తే, నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచి. ఈరోజు ఒక విశ్వాసిగా దేవుని ప్రేమ గురించి ఇక్కడ ఉన్నటువంటి వారు, నువ్వు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలైంది? ఒకసారి మెసేజ్ చేస్తారా, లేకుంటే అన్మ్యూట్ చేసి చెప్తారా? మీరు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలైంది?
లేకుంటే ఎన్ని నెలలైంది? మెసేజ్ చేస్తారా ఫాస్ట్గా త్వరగా? మంత్స్ అయినా ఇయర్స్ అయినా త్వరగా అన్మ్యూట్ చేసైనా మాట్లాడే వాళ్ళు ఉంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఒకవేళ మెసేజ్ చేయగలిగిన వారు ఉంటే మెసేజ్ అయినా చేయొచ్చు త్వరగా. ప్రైజ్ ద లార్డ్. ఎవరు మాట్లాడలేరు? నా మాటలు వినిపిస్తున్నాయండి? మీరు రక్షింపబడి ప్రభువుని అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అయింది, లేకుంటే ఎన్ని నెలలైంది? నేను ఇంకా రక్షింపబడలేదు బ్రదర్. ఓకే, మంచిదన్నా. మిగతా వారు 13 ఇయర్స్, మంచిది. ఇంకా మిగతా వారు? నా వందనాలన్న 10 years అవుతున్నాను. 6 నెలలు అవుతుంది బ్రదర్ గారండి. ఓకే, 10 years 6 months, వెరీ గుడ్. 10 years బ్రదర్. 10 years, వెరీ గుడ్. 5 years. 20 years బ్రదర్. 20 years, వెరీ గుడ్. విక్టోరియా కే 20 years. ఇంకా అండి? మీరు మాట్లాడితే నేను చూడగలను. నేను ఇంకో డివైస్తో కూడా ఉన్నాను. మీరు ఎవరు మాట్లాడినా, ఎవరు మెసేజ్ చేసినా నేను చూడగలను, నేను రెస్పాండ్ అవ్వగలను. 12 years అని చెప్పారు టెక్స్ట్ మెసేజ్లో కూడా. ప్రభా కృప చెప్పండి అమ్మా. 5 years అన్న. కృపనా మాట్లాడేది? ప్రభానా? ప్రభాన్. ఓకే అమ్మా, గుడ్. 5 years. మిగతా వారు? 30 years బ్రదర్. మేరీ. 30. 13 years బ్రదర్. 30. ఓ ప్రైజ్ గాడ్. 30 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగును. మంచిది. అందరు కూడా చక్కగా సమాధానం చెప్పారు. ఉషారాణి అక్క కూడా మెసేజ్ చేశారు 25 years అని. మంచి, దేవునికి స్తోత్రం. ఆల్మోస్ట్ ఇక్కడున్న వారిలో 6 months నుంచి ప్రారంభించారు. ఒకే ఒకరు ఇంకా రక్షింపబడలేదని సమాధానం ఇచ్చారు. మంచిదే. రక్షింపబడిన వారైనా బడని వారైనా యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన రక్షకుడు అని అంగీకరించి నోటితో ఒప్పుకొని హృదయంలో గ్రహిస్తే గన వారు ప్రభు సన్నిధిలోనికి వచ్చినట్లే అని ఒక లేఖన భాగం సెలవిస్తూ ఉంది. అలా అని నోటితో ఒప్పుకొని హృదయంతో గ్రహిస్తే సరిపోద్దులే, ఇంకా బాప్టిజం తీసుకోకుంటే సరిపోదులే అన్నట్లుగా అనుకోకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయంలో చెప్పండి. 24 years బ్రదర్. 24 years, వెరీ గుడ్. కాబట్టి వివాహ జీవితంలో ఏ రీతిగా అయితే నిశ్చితార్థం అనేటువంటిది ఉంటుందో, ఎంగేజ్మెంట్ అనేది ఉంటుందో, అలా మనం ఒప్పందం మన నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించడం. బాప్టిజం అనేటువంటిది ఒక వివాహానికి గుర్తుగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అలానే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వరుడుగా రానయ్యున్నాడు, వధువుగా సంఘముగా మనం అందరం కూడా సిద్ధపడాలి. ఇది ఒక మర్మం దేవుని యొక్క సన్నిధిలో. యూదుల యొక్క అలవాటులో ఒక పద్ధతి ఉంటున్నది. అదంతా కూడా వేరే సందర్భం, ఇది టాపిక్ కాబట్టి నేను చెప్పడానికి ఇష్టపడట్లేను. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే మూల పాఠంలో మీరందరూ కూడా 6 months నుంచి 30 years వరకు ఉన్నారు. అయితే నన్ను అడగనివ్వండి, ఈ యొక్క కాల ప్రమేయంలో మీ ద్వారా కంప్లీట్గా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కంప్లీట్గా ఎంతమందిని రక్షించారు? ఎంతమందిని మీరు రక్షించారు? ఇప్పుడు కూడా మీరు అన్మ్యూట్ చేసి చెప్పచ్చు, మెసేజ్ చేసి చెప్పచ్చు. 2 విషయాలు మీ ముందు ఉంచాను. ఎంతమందిని మీరు రక్షించారు? ఎంతమందిని ప్రభు సన్నిధికి తీసుకెళ్లారు? ఎంతమంది మీ ద్వారా రక్షణ పొందారు? త్వరగా మీరు చెప్తే నేను కొన్ని విషయాలు ముందుకు వెళ్తాను. లేనట్లయితే ఈరోజు ఆల్మోస్ట్ 9 అవుతుంది మెసేజ్ అయిపోయే లోపల. చెప్పండి త్వరగా. నేనైతే క్రీస్తు గురించి సువార్త ప్రకటించాను తెలిసిన వాళ్ళకు, కానీ మందిరం కూడా 2-3 నడిపించాను, కానీ వాళ్ళు మారు మనసు ఎంతవరకు అనేది క్లారిటీ అయితే తెలియదన్న నాకు. ఓకే, మంచిది. వారి నిమిత్తం ప్రార్థన చేస్తా ఉన్నావా? చేస్తున్నాను. ఓకే, గుడ్. సుధీర్ బ్రదర్ తెలియచేశారు. మన టీంలో ఉన్నవారే కావచ్చు, అంత ఫ్రెండ్లీగా నేను మాట్లాడుతున్నాను, మిగతా వాళ్ళు ఏమనుకోకూడదు. ఓకే, మిగతా వారండి త్వరగా. ప్రైజ్ లాడక్క చెప్పండి. నా పేరు సలమి స్టీవెన్ అండి. నేను 73లో బాప్తిసం తీసుకున్నాను. తర్వాత 30-40 మెంబర్స్ మేము సంఘంలో చేర్చుకున్నాం. దేవుడు మా ద్వారా కలిగించి. మీ వాయిస్ లోగా ఉంది అక్క. నేను 73లో బాప్తిసం తీసుకున్నానండి. ఓకే, మంచిది. సంఘం ఉంది కాబట్టి 40-50 మెంబర్స్ మేము 43 మెంబర్స్ 40-50 ఉంటారు. చాలా మంది
ప్రభువుని నిద్రించారు. ఇప్పుడు కూడా కొద్ది మంది ఉన్నారు. కొంతమంది బాప్తిస్మాలు తీసుకుని కూడా సంఘం వదిలి వేరే విగ్రహాలకు వెళ్ళిపోయారు. ఓకే, ఓవరాల్గా మీరు సేవకురాలు కదండి? అవును. మంచిది, దేవునికి స్తోత్రం. అక్క చెప్పిన విషయాలు ఆల్మోస్ట్ రక్షింపబడిన మొదలుకొని ఆల్మోస్ట్ సంఘాన్ని స్థాపించి ఇప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో ఆత్మను నడిపిస్తున్న వారు ఆల్మోస్ట్ 50 to 60 మెంబర్స్. దేవునికి మహిమ కలుగును గాక. మిగతా వారు త్వరగా చెప్పండి. నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానో లాస్ట్లో చెప్తాను ఒక మాట. బ్రదర్, మొదటగా నేనే రక్షింపబడ్డాను, తర్వాత తల్లిదండ్రులను బ్రదర్ని రక్షించు. వెరీ గుడ్. నాకు వలే మొదట నేను కూడా రక్షింపబడ్డాను, తదుపరి పేరెంట్స్ని, తర్వాత సిస్టర్స్ని. నాకు బ్రదర్స్ లేరు, నేనే ఒక్కడిని. దేవునికి స్తోత్రం. మిగతా వారి సహోదరి కూడా చక్కగా చెప్పారు. నా పేరు వసంత కుమారి బాబు. నేను 15 సంవత్సరాలు 16-17 సంవత్సరాల ప్రాయంలో రక్షణ పొందాను. నా ద్వారా మరి నా తల్లి, నా పిల్లలిద్దరు, మరి నా కుటుంబ సభ్యుల్లో అనేక మంది కూడా రక్షణలోకి రావడానికి మరి దేవుడు నన్ను వాడుకున్నాడు. మరి అలాగే నేను సువార్తలు చాలా గ్రామాలు సువార్తలు చేశాను. మరి మంగళవార స్త్రీలు కొడుకులు నడిపేదాన్ని. ప్రస్తుతానికి వృద్ధాప్యంలో ఉన్నాను, పిల్లలకి దూరంగా ఉన్నాను. మొన్నే రీసెంట్ గా ఒక ఆవిడకి 7 సంవత్సరాలు సువార్త చెప్తే మొన్న ఈస్టర్కి నా ద్వారా రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం. మంచిది అమ్మగారు. దేవుడు ఇంకా మీకు ఆయుష్ నుంచి దేవుడు నడిపించును గాక. మిగతా వారు త్వరగా ఎవరైనా మాట్లాడాలనుకుంటే త్వరగా మాట్లాడాలి, లేదంటే వాక్యంలో ముందుకెళ్తాను. మొన్న నేను నా ద్వారా లోకేష్ అన్న అబ్బాయి రక్షించబడ్డాడు గారండి. ఓకే అమ్మా, మంచిది. మిగతా వారు? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మొదటిగా నేను రక్షింపబడినాను బ్రదర్, తర్వాత నా ఫ్యామిలీ వచ్చారు. సో ఫ్రెండ్స్ కూడా కొంతమంది నడిపించాను. సో వాళ్ళకి నాకు కొంచెం కమ్యూనికేషన్ వల్ల కొంచెం డిస్టెన్స్ అయింది కాబట్టి సో ఫోన్లో మాట్లాడుతుంటా బ్రదర్, వెళ్తాను అని చెప్తున్నారు. సో వారి కోసం ప్రేయర్లో పెట్టండి, ఇంకా దేవునిలో ఎదగాలని. ఓకే, మంచి. దేవునికి స్తోత్రం. 10 years అయింది కదా బ్రదర్ మీరు రక్షింపబడి? అవును బ్రదర్. ఓకే, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మీ విషయాల్లో ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మెసేజ్ చేయొచ్చు, నేను చూడగలను. మిమ్మల్ని బట్టి చివరిలో ప్రార్థన చేస్తాను. సో ఇక్కడున్న విషయాలను మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ చేపకు ఎప్పుడైతే 27వ వచనంలో పేతురుకు ఏ రీతిగా అయితే ఆజ్ఞ ఇచ్చాడో, వెళ్ళిన తర్వాత అక్కడ దాని నోరు తెరిచి ఒక సెకండ్ దొరుకుతుందని చెప్పినప్పుడు అలానే చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి సమయంలో ఈ చేప ఎప్పుడైతే దాన్ని తెలియచేసిన రీతిగా పైకి వస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తే, మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో పైకి వచ్చేటువంటి వారుగా ఉండాలి. రక్షింపబడినప్పుడు ఉన్నటువంటి ఆత్మీయ జీవితానికి ఎప్పుడో వద్దులేండి, పోయిన నెలకి ఈ నెలకి మన ఆత్మీయ జీవితం పెరిగిందా తగ్గిందా? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మన ఆత్మీయ జీవితం పెరిగిందా తగ్గిందా? నిన్నటికి ఈ రోజుకి మన ఆత్మీయ జీవితం పెరిగిందా తగ్గిందా? ఆలోచన చేయాలి. ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అనే విషయాన్ని కూడా మీరు క్వశ్చన్ రైజ్ చేసుకోవచ్చు. ఇవి బైబిల్ స్టడీ కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఏమనుకోకండి. ఎలా ఆత్మీయ జీవితం తగ్గిపోవచ్చు? త్వరగా చెప్పండి, ఫాస్ట్గా. సహవాసం లేకపోవడం వల్ల, బైబిల్ చదవడం, ప్రార్థన చేయకపోవడం వల్ల బ్రదర్. వెరీ గుడ్. ప్రార్థన చేసుకోకపోవడం మీరు రాసుకోవచ్చు, రాసుకునేవారు. ఒక వ్యక్తి ఆత్మీయంగా తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడం, వాక్యం చదువుకోకపోవడం, ఇంకా సహవాసంలో లేకపోవడం. సహవాసం. వెరీ గుడ్. మందిరంలో రొట్టె విరుచుట అంటే మందిరంలో, ఆన్లైన్ లో రొట్టె విరచలేరు కదా, ఆన్లైన్ లో కాదు కదా. కాబట్టి మందిరానికి, దేవుని మందిరానికి వెళ్ళకపోవడం ద్వారా కూడా ఆత్మీయ జీవితం అనేది దిగిపోతుంది. ఇంకా బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తిని మనం చూస్తే యెరూషలేములో నుండి యెరికోకు ప్రయాణం చేస్తాడు. చివరికి ఏమైపోయింది? దొంగలు వచ్చారు, బట్టలు దొంగలించారు, కోర ప్రాణంతో వదిలిపెట్టారు. ఇక్కడ బట్టలు అనేటువంటిది రక్షణకు సాదృశ్యంగా ఉంది. రక్షణను దేవుని సన్నిధిలో నుంచి దిగిపోతే అపవాది దొంగలిస్తాడు, ప్రభువుకు దూరం చేస్తాడు, కొన ఊపిరితో వదిలేస్తాడు. బ్రతకచ్చు, మళ్ళీ ప్రభు కొరకు బ్రతకలేకపోవచ్చు కూడా, ఎవరైనా సహాయం చేస్తే తప్ప, ఆత్మీయులుగా ఉన్నవారు. ఇలా అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. సో కాబట్టి
మనం ఇక్కడ వివిధ కోణాల్లో మీరు సమాధానం చెప్పారు. ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే పైకి వచ్చింది. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఆత్మీయ జీవితంలో దినదినం కూడా ఎదుగుతూ ఉండాలి. నాకు ప్రారంభంలో పరిచయం చేసేప్పుడు నాకు పాటలు రావండి. నాకు 2 పాటలు నేను నేర్చుకున్నాను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు. నేను 9వ తరగతి నుంచి మందిరానికి వెళ్ళడం, ఇంటర్మీడియట్లో నేను ప్రభు సన్నిధిలో బాప్టిజం తీసుకున్నాను. నేను 2 సాంగ్స్ నేర్చుకున్నాను. ఈ దినం సదా నా యేసుకే సొంతం, ఈ పాట, మరొక పాట. అవే పాడేవాడిని మందిరంలో. నేను పాట పాడుతున్నప్పుడు ఆత్మీయులు నన్ను హేళన చేసేవారు. రాగంలో పాడలేదని, తాళంలో పాడలేదని. దేవుని యొక్క మహాకృపను బట్టి, వాళ్ళు అంటున్నటువంటి మాటల్ని బట్టి నేను ఏడ్చుకొని ప్రభువుకు దూరం అయిపోలేదు. కానీ దేవునికి స్తోత్రం, వాళ్ళు అన్నారు కాబట్టి ఈరోజు నేను ఆత్మీయంగా మంచిగా పాడడానికి దేవుడు కృప చూయించాడు. ప్రారంభంలో 15 నిమిషాలు వాక్యం చెప్పడానికి వారమంతా నేను కష్టపడేవాడిని. ఈ వాక్యం చెప్తే బాగుండు, ఆ వాక్యం చెప్తే బాగుండు అని. ఆ 15 నిమిషాలు గంట సేపు ప్రిపేర్ అయిపోయి 15 నిమిషాలు మందిరంలో నిలబడితే ఆ 15 నిమిషాలు కూడా ఎక్కువ అయ్యేదో తెలియదు. నాకు ఎంతో బాధపడేవాడిని. ఇలానైనా చెప్పేదని కొంతమంది ప్రారంభంలో ఎంకరేజ్ చేశారు నన్ను. కొంతమంది సైడ్న మాట్లాడుకునేటువంటి వారు ఉన్నారు. అలాంటి మాటలు నాకు వినిపించినప్పుడు దేవునికి స్తోత్రం. ఇంకా నేను ఆత్మీయంగా ఈ దినాన మీకు ఓపిక ఉంటే తెల్లవారి వరకు వాక్యం చెప్పినా కూడా నేను సిద్ధమే. దేవుడు అలా బలపరిచాడు. ఎందుకో తెలుసా, మీ సరౌండింగ్లో ఉన్న వారు ఆత్మీయంగా మిమ్మల్ని శోధిస్తూ ఉన్నా, కృంగతీస్తున్నా కూడా మీరు పుంజుకోవాలి. ప్రభు కొరకు ఇంకా ధైర్యం తెచ్చుకోవాలి. వాక్యం చదవడం రాకపోయినా, పాటలు పాడడం రాకపోయినా, పరిచయం చేయడం రాకపోయినా, నేను ఇరిగిపోయినటువంటి కంజరతో కంజరు నేర్చుకున్నాను. బ్రదర్ గారండి, మీరు 10 గంటల దాకా చెప్పినా పర్లేదు బ్రదర్ గారండి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. అందరూ ఉంటారు, విసుక్కుంటారు. ఓకే, దేవుని నడిపింపుని బట్టి నేను తీసుకెళ్తాను. ఈరోజు ఉషారా నాకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వీలైనంత త్వరగా ముగిస్తాను. బట్ కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేస్తాను. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రతిదీ కూడా ప్రభు కొరకు పరిచయం చేసే విధానం కావచ్చు, ప్రభు కొరకు వాడబడడం కావచ్చు, దేవుని యొక్క సన్నిధిలో నడిపింపబడడం కావచ్చు, ఇంకా 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 ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళాలి. ప్రారంభంలో నేను బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్తుంటే హల్లెలూయా పోతా ఉన్నాడు, స్తోత్రం పోతా ఉన్నాడు అనేవాళ్ళు నా ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితులు. వాడిని బట్టి వాళ్ళు ఏదో అంటున్నారని నేను బైబిల్ని దాపెట్టుకుని వెళ్ళే రకంగా నేను లేను. ఈరోజు నేటి దినాల్లో క్రైస్తవులు అయిపోతున్నారు. మందిరానికి వెళ్తున్నారు, రహస్యంగా ప్రభువును వెంబడించేవారు. ఎందుకంటే తిరిగి బయటకు వచ్చిన తర్వాత లోకముతో కలిసిపోయేటువంటి జీవితం అలా ఉండకూడదు ప్రభు సన్నిధిలో. ఇక్కడ ఈ చేప దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తే పైకి వచ్చే స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త నిమిత్తమై మనం ముందు ఉండాలన్న విషయాన్ని మనం చూస్తాం. పైకి వచ్చేటువంటి వారముగా ఉండాలి. సంఘము యొక్క అవసరతలో, ఈ యొక్క సువార్త సభలో మనం ముందుకు వెళ్ళేటువంటి రీతిగా మనం ముందుకెళ్ళాలి. మొట్టమొదటిగా పైకి రావాలి. అది రెండవదిగా మనం నోరు తెరిచేటువంటి స్వభావం కలిగి ఉండాలి. చదవండి, స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు ఎవరైనా ఒకరు స్పష్టంగా త్వరగా. డిస్టర్బెన్స్ లేని వారు చదవండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని, ప్రకటించుటకు కలిగిన వారిని విడిపించుటకును. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, ఈ యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకునే వారై ఉండవల్లని మిమ్మును. అంతే కనిపిస్తుంది బ్రదర్. ఓకే, మంచిది. అక్కడ వరకు చూస్తే ఇక్కడ అపోస్తుల కార్యంలో రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే, ఇక్కడ రాయబడినటువంటి విషయాలు 8వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన ఈ మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు, 8వ అధ్యాయం 34వ వచనంలో ఇక్కడ ఫిలిప్పు అనేటువంటి దైవజనుడు ఉన్నాడు, పాస్టర్, మన భాషలో అర్థం చేసుకోవడానికి సేవకులు. ఈ వ్యక్తి చేస్తున్నటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తే
అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే సువార్త ప్రకటింపాడో అక్కడ రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులుగా మనం ప్రభు ప్రేమను ఎంతమందికి ప్రకటిస్తూ ఉన్నాం ఆలోచన చేయాలి. మన నోరు దేని కొరకు ఉపయోగిస్తూ ఉంది? గొడవ పడడానికి ముందు ఉంటున్నదా? పాటలు పాడడానికి ముందు ఉంటున్నదా? ఆలోచన చేయాలి. లేకుంటే లోకంలో ఉన్నటువంటి విషయాలు మాట్లాడడానికి ముందు ఉంటున్నదా? ప్రభు ప్రేమను ప్రకటించడానికి, ప్రభు వాక్యం చదవడానికి, ప్రభు యొక్క సన్నిధిలో పాటలు పాడడానికి, ప్రభును స్తుతించడానికి మొదట ఉంటున్నదా? పైకి వచ్చేటువంటి స్వభావం ఆత్మీయ జీవితంలో దినదినము కొంతమంది అంటారు, రోజు ఎందుకు గూగుల్ మీట్? నేను కూడా ప్రతి ఉదయం కూడా గూగుల్ మీట్ని రన్ చేస్తాను. కొంతమంది అంటారు, రోజు ఎందుకు బ్రదర్, వారానికి 2 సార్లు పెట్టచ్చు కదా. అమ్మ నీకు బరువు అయితే రావద్దని చెప్పాను, నీకు కష్టమైతే రావద్దు. ఆది అపోస్తులు చేసినటువంటి పరిచర్య ఏంటి తెలుసా? అనుదినము సువార్త ప్రకటించారు, అనుదినము బలపడ్డారు, అనుదినము నూతన ఆత్మలు చేర్చబడ్డాయి, అనుదినము దేవుళ్ళ ముందుకెళ్లారు, అనుదినము ఇంటింటికి వెళ్ళారు, వారు అనుదినము సువార్త ప్రకటించారు. వారానికి ఒకసారి కాదు. క్రైస్తవులముగా ఆదివారపు క్రైస్తవుడిగా ఉండకూడదును, ఆదివారపు క్రైస్తవురాలుగా ఉండకూడదు. సుమా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రతి క్షణం కూడా ప్రభు కొరకు జీవించే వారముగా ఉండాలి. నోరు తెరిచే స్వభావం కలిగి ఉండాలి. ఒక్కొక్క వచనం గురించి ధ్యానించడానికి చాలా సమయం పడుతుంది, కానీ అవసరమైనటువంటి వచనాలు మీ ముందు ఉంచాను. నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు, తర్వాత మీరు స్టడీ చేసుకోనండి. ఇక్కడ ఫిలిప్ అనేటువంటి దైవజనుడు నోరు తెరిచినప్పుడు, ఆ వాక్యాన్ని వివరించినప్పుడు అద్భుతాలు జరిగినట్లుగా, రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. ఈ విషయాలు జ్ఞాపకం తెచ్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒకానొక సమయంలో దేవుడు గాడిదతో మాట్లాడించాడు, గాడిద నోరు తెరిచింది. ఈరోజు మనిషి దేవుని ప్రేమను ప్రకటించడానికి తెరవట్లేదు. దేవుడు చెప్పినా కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు తెలియజేశాడు కదా. ఆ విషయాల్లో ఏదైనా కూడా కొంచెం మట్టుకైనా మనం ఆ విషయాల్లో ఆలోచన చేస్తూ ఉన్నామా? దేవుని యొక్క అవసరత వచ్చినప్పుడు గాడిద మాట్లాడలేదా? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ప్రేమను ప్రకటించేటువంటి విషయంలో మనం ఎప్పుడు కూడా వెనకంచె వేయకూడదు. జ్ఞాపకం చేసుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు నా మట్టుకు నేను ప్రభు సన్నిధిలో అతిశయించి నేను చెప్తా ఉన్నాను. ఈ విషయంలో నేను ఎక్కడైనా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, నేను ఉద్యోగానికి వెళ్తున్న సమయంలో ఎవరైనా బైక్ లిఫ్ట్ అడిగినా కూడా వాళ్ళని కూడా వదిలిపెట్టాను. ఖచ్చితంగా దేవుని ప్రేమను ప్రకటిస్తాను. బస్సులో వెళ్తున్నప్పుడు నాకై నేనే పరిచయం చేసుకుంటాను, ప్రభు ప్రేమను ప్రకటిస్తాను. ఆలోచన చేయాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ట్రైన్లో కావచ్చు, ఫ్లైట్లో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఆ ఆత్మ మనకు దొరుకుతుందో లేదో. అవును, ప్రభు ప్రేమను తెలియచేయాలి. వారికి ఎలా సువార్త అన్యులకు ప్రకటించాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికంగా అనేజనుల ఎదుట ఎలా వాక్యం చెప్పాలి, విశ్వాసులకి ఎలా వాక్యం చెప్పాలి, ఎలా ప్రభు ప్రేమను ప్రకటించాలి, ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో వాక్యంలో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. చదువుకోవాలి, నేర్చుకోవాలి. మనం ఎలా ప్రభువుకు సమీపించాలి, ప్రతి దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి. నాకు కాలేజ్ టైంలో హాలిడే వస్తే గన రాత్రంతా కూడా బైబిల్ చదువుకునేవాడిని. కాలేజ్కి వెళ్తున్న సమయంలో హాలిడే వస్తే, శనివారం సెకండ్ సాటర్డేలు ఇలాంటి వస్తే, పరిచర్యకు వచ్చిన తర్వాత రాత్రంతా కూడా బైబిల్ చదువుకునేవాడిని. ఆ చదువుకున్న జ్ఞానమే దేవుడు ఈరోజు అనేకులకు వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూయించాడు. నా వంశంలో ఏ ఒక్కరు పాస్టర్లు లేరు. నా వంశంలో నేనే మొదటగా ప్రభువుని అంగీకరించింది. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవునిగా ఉంటే ఇంకా ఎన్ని విషయాలు నేర్చుకునిందో అని. బట్ ప్రభువా, ఆలస్యమైనా కూడా నన్ను రక్షించావని ప్రభుని స్తుతిస్తాను. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ఇప్పుడు వరకు ఇక్కడున్న వారు 6 నెలల నుంచి 30 సంవత్సరాల నుంచి రక్షింపబడిన వారు ఉన్నారు కదా. ఎంతమందిని రక్షించారని ఎందుకు అడిగానంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మీరు ఎంతమందిని అయితే దానియేలు గ్రంథంలో చెలవించిన రీతిగా ఎంతమందిని అయితే ప్రభు వైపు మీరు తిప్పుతారో, 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మీరు ఆకాశ మండలంలోని జ్యోతుల వల్లే ప్రకాశిస్తారంట. దేవుడు అటువంటి కృపనిస్తాడంట. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో మనం చూస్తే, ఫిలిప్పీ పత్రికలో రాయబడినటువంటి యొక్క మాట 1వ అధ్యాయం 3వ వచనంలోను మనం ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు పాలివారై ఉండుట చూచి అంటే, అపోసినటువంటి పౌలు గారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు సంఘం గురించి. ఏమంటున్నాడు? మొదటి దినము నుండి ఇది వరకు అంటాడు.
సువార్త విషయంలో మీరు నాకు పాలివారయ్యుండుట చూచి. ఇక్కడ విశ్వాసులకి, ఈ విశ్వాసులు అనేటువంటి వారు ఈ పౌలు గారికి ఎలా ఉన్నారంట వారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు పాలివారై ఉన్నారంట అండి. పాలివారై ఉన్నారు. ఈరోజు సువార్త విషయంలో మీరు పాలివారుగా ఉన్నారా? ఆలోచన చేయాలి. స్థానిక సంఘంలో మీ సేవకునికి కావచ్చు, ఇలా ప్లాట్ఫామ్లో కావచ్చు, అనేక విషయాల్లో దేవుని యొక్క సన్నిధిలో పాలివారై ఉన్నారా? ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారా? ఒకరినొకరు బలపరుచుకుంటున్నారా? ఒకరినొకరు ధైర్యపరుచుకుంటున్నారా? ఒకరినొకరిని అర్థం చేసుకుంటున్నారా? ఒకరికొకరు సమాధానం కలిగి ఉంటున్నారా? ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో యుండట చూచి అని అక్కడ ప్రారంభిస్తాడు. అదే రీతిగా 1:21 వచనంలోనికి వచ్చే లోపల అంటున్నాడు, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనైనాను ఎదిరించు వారికి బెదరక అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, సువార్త ప్రకటించేటప్పుడు శ్రమలు వస్తాయి. లాస్ట్ సండే మేము ఒక ప్రాంతానికి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాం. ఆ కాలేజీలో దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి సండే ఈవినింగ్ బైబిల్ స్టడీ తీసుకోవడానికి అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వారు కొంతమంది, ఒక 5 మంది ఆడపిల్లలు, ఒక 4 మగపిల్లలు వస్తారు ప్రజెంట్. వారికి బైబిల్ స్టడీ తీసుకెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంలో ఒకరు గుర్తించి వీరేదో చేస్తూ ఉన్నారని ఆ వ్యక్తి వచ్చి గమనించి అక్కడ నుంచి వార్డెన్ తీసుకొని వచ్చాడు. ఆ వార్డెన్ తీసుకొని వచ్చి అతను మాకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు, మీరు ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోతే బాగుంటుంది, లేదంటే కంప్లైంట్ ఇస్తాం అన్నట్లుగా. ఇప్పుడు చూడండి, ఒక శ్రమ వచ్చినప్పుడు ప్రభు కొరకు మనం ఎలా ఎదుర్కోవాలి? ప్రార్థనాపూర్వకంగా, జ్ఞానంగా ఎదుర్కోవాలి. అలా ముందుకు వెళ్ళడానికి ఈ 2 కాలేజ్, లేడీస్ లేకుంటే జెంట్స్ ఉన్న ఈ 2 కాలేజ్ మెయిన్గా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ దగ్గర మేము పర్మిషన్ తీసుకున్నాం. ఆ విషయం ఈ వ్యక్తికి తెలియదు. ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, శ్రమలు వచ్చాయి, తను ఇప్పుడు వెళ్ళిపోతానే, లేకుంటే డైరెక్ట్గా మేడంకి కంప్లైంట్ చేస్తాను. ఇక్కడున్న ప్రాంతంలో ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే, ఆ కాలేజీలో ఉన్నటువంటి ఆ యొక్క యాజమాన్యురాలు ఎమ్మెల్యే. ఆమెకు చెప్తామని చెప్తా ఉన్నాడు. తను ఫోన్ కొడుతున్నాడు, కానీ అక్కడ లిఫ్ట్ చేయలేదు. దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అక్కడున్న ఎదురైన పరిస్థితి ఏంటంటే, ఇంకొంచెం వారు అలా ముందుకు వెళ్ళినట్లయితే లాస్ట్ సండే నన్ను ఇంకొకరిని జైలుకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇది మాట తెలియచేస్తా ఉన్నానంటే, శ్రమలు వస్తాయి, అయినప్పటికీ కూడా ప్రభు కొరకు మనము ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఇక్కడ అదే రాయబడిన మాట, మిమ్మల్ని ఎదిరించు వారికి బెదరక. ఫిలిప్పి 1:27 వచనంలో, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఇది నా ప్రశ్న. సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు కదా, ఈరోజు మనం సువార్త పక్షముగా ఏ రీతికైనా కూడా సహకారిగా ఉన్నామా? స్థానిక సంఘములో సేవకునికి కావచ్చు, సేవకురానికి కావచ్చు, సువార్త పక్షముగా పోరాడు వారితో ఏమైనా కూడా ఏకీభవిస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో లీడింగ్ చేసే విషయంలో కావచ్చు, పాటలు పాడే విషయంలో కావచ్చు, పరిచర్య చేసే విషయంలో కావచ్చు, లేకుంటే మీ సేవకుడు ఏం తింటా ఉన్నాడు, మీ సేవకురాలు ఏం తింటా ఉన్నారు, వారి పిల్లలు ఎలా ఉన్నారు, వారు చదువుకోవడానికి అవసరాతులు ఎలా ఉంటున్నాయి, దేవుని ప్రేమను ప్రకటిస్తుంది, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వారి జీవితాల్లో ఏ రీతిగా మీరు సహకారులుగా ఉన్నారు? ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు, ఏక మనస్సు గలవారై సువార్త పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినాలి అంటున్నాడు. ఇక్కడ నేను మిమ్మల్ని గురించి వినాలి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అన్యుల వలె, లోకంలో ఉన్నటువంటి వారి వలె ప్రవర్తించొద్దు. మీ ప్రవర్తన జీవితం అనేటువంటిది మీరు క్రీస్తుకు తగినట్లుగా జీవించమని దేవుని యొక్క వాక్యంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. కొలసి 1:6 వచ్చే లోపల, ఈ సువార్త సర్వలోకములో ఫలించు వ్యాపించినట్లుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా అనుసరించి సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా పౌలు గారు అంటారు, 1:4 ఉన్న మాట చదువుతారు ఎవరైనా? ఈ మాటను స్క్రీన్ కనిపిస్తున్న విషయాల్ని ఎవరైనా ఒకరు. హల్లెలూయా. ఉన్నారా? వినుట వలన విశ్వాసము కలుగును.
విసుగు కలుగుతుందా, విశ్వాసం కలుగుతుందా? మాట్లాడండి అన్మ్యూట్ చేసి. బస్సు లేట్ అయితే గంటల తరబడి వెయిట్ చేస్తాం, ట్రైన్ లేట్ అయితే గంటల తరబడి వెయిట్ చేస్తాం. ఒకసారి నేను చదవండి. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఎట్టివారమై ఉందుమో అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎట్టివారమై ఉందుమో అన్న విషయాన్ని కూడా ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ప్రభు సన్నిధిలో సువార్త విషయమై మనం ఎలా ఉండాలంటే సంపూర్ణ నిశ్చయతతో ఉండాలి. మాటలతో కాదు. మాటలు చెప్తారు, బ్రదర్ నేను కూడా వస్తాను బ్రదర్ పరిచర్యకి, నన్ను కూడా పిలవండి బ్రదర్ అంటారు. లేకుంటే బైబిల్ స్టడీకి పెట్టుకుందామని చెప్తారు. లేకుంటే సరంగా కార్యక్రమాలు ఇలా చేద్దాం అలా చెప్దామని మాటలతో చెప్తారు. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, మాటలతో మాత్రమే కాదు శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అనగా మా సువార్త, మన సువార్త ఎలా ఉండాలి అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని వలన ప్రేమింపబడినటువంటి మనం ప్రభు కొరకు మనం సువార్తని ఎలా ప్రకటిస్తూ ఉన్నాం? కేవలం యేసు ప్రభు నమ్ముకోండి అయ్యా బాగుపడతారన్నట్లుగా చెప్తున్నామా? ఆ మాట శక్తితో కూడినటువంటి విషయాలుగా మనం చెప్తా ఉన్నామా? పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారంగా మనం చెప్తున్నామా, చెప్పగలుగుతున్నామా? సంపూర్ణ నిశ్చయతతో విశ్వాసులు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో ఎందుకు ఖాళీ ప్లేస్ ఉంటుందంటే ఆ ఖాళీ ప్లేస్ అనేటువంటిది సేవకుని బట్టి కాదు, విశ్వాసులు బట్టి. విశ్వాసులు పని చేయట్లేరు. నేను చెప్తాను ఈ మాట, విశ్వాసులు పని చేయట్లేరు కాబట్టి సంఘంలో ఖాళీ స్థలం కనిపిస్తూ ఉంటుంది. సేవకులు ఎంత ప్రయాసపడి పని చేస్తూ ఉన్నా సంఘం అభివృద్ధి చెందదు. ఎందుకు? దీనికి కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తూ ఉన్నది, గొర్రెల్ని కంటాయి. ఆలోచన చేయాలి. గొర్రెల్ని కంటాయి, విశ్వాసులు కంటారు. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాలి. మనము ఇతరులకి మనం ప్రకటించాలి. నేను ఒక ఫార్ములా చెప్తాను. ఏ మందిరంలోనికి వెళ్ళినా, ఏ గ్రూప్కి వెళ్ళినా, నెలలో నీ కెపాసిటీ ఎంతైతే ఉందో వారానికి ఒక్కరిని తీసుకెళ్ళగలవా? దేవునికి స్తోత్రం. లేదన్నా నాకు అంత కెపాసిటీ లేదు, నెలలో ఒక్కరినైతే దేవుని మందిరానికి తీసుకెళ్తానన్నా ఆ కెపాసిటీ నాకుందన్నా అంటే దేవునికి స్తోత్రం. ఏదైనా నీ నిర్ణయమే. నెలలో ఒక్కరిని ప్రభు సన్నిధి తీసుకెళ్ళినా సంవత్సరానికి ఎంతమంది తెలుసా? 12 మందిని తీసుకెళ్ళచ్చు. లేదన్నా నాకు కెపాసిటీ ఎక్కువ ఉందన్నా, నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు ప్రభు ప్రేమను ప్రకటించడానికి అన్నట్లయితే వారానికి ఒక్కరిని తీసుకెళ్తే నెలల్లో 4 కనీసం, కొన్నిసార్లు 5 వారాలు వస్తాయి, నెలకు 4 12 4 48. ఒక్క విశ్వాసి ద్వారా సంవత్సరానికి వారానికి ఒక్కరోజు తీసుకెళ్ళినట్లయితే సంవత్సరానికి 48 మంది విశ్వాసులు వస్తారు కదా. ఈరోజు ఈ గూగుల్ మీట్లో జాయిన్ అయినటువంటి వారు ఎన్ని రోజుల నుంచి వస్తూ ఉన్నారు? దీనికి ఏమైనా పేమెంట్ చేస్తూ ఉన్నారా మీరు? లేదు కదా. లేకుంటే ఇక్కడ వాక్యం చెప్పేటువంటి సేవకులకి ఏమైనా మీరు ధనాన్ని ఇస్తూ ఉన్నారా? లేదు కదా. కనీసం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మీ వంతు మీరు సహకరిస్తూ ఉన్నారా? ఒక్కరినైనా కూడా ఈ ప్లాట్ఫామ్లోనికి నడిపిస్తూ ఉన్నారా? ఒక్కరినైనా స్థానిక మందిరానికి నడిపిస్తూ ఉన్నారా? ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో సువార్త శక్తితో చేసినప్పుడు, సువార్త పరిశుద్ధాత్మతో చేసినప్పుడు, సంపూర్ణ నిశ్చయతతో చేసినప్పుడు దేవుడు కార్యములు జరిగిస్తాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను అదే చెప్తాను సంఘానికి. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తాను. ఇలా ఎన్ని సంవత్సరాలు రక్షింపబడి కనీసం నెలలో ఒక్కరిని తీసుకెళ్ళినా 12 మందిని తీసుకెళ్ళచ్చు కదా. 30 సంవత్సరాలైంది కదా రక్షింపబడి, 6 నెలలైంది కదా రక్షింపబడి. ఆలోచన చేయాలి. మనం ఎంతమందిని ప్రభు సన్నిధికి తీసుకురాగలము? రావచ్చును, బట్ గడిచిన సమయాన్ని వదిలిపెట్టండి. నేటి దినం నుంచి అయినా కూడా ప్రభు కొరకు ప్రయాసపడడం నేర్చుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అటు రీతిగా నడిపించినట్లుగా ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్దాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వారు అధికారము కలిగినటువంటి వారు ప్రకటించారని మార్కు 13:15 ఉంది. తన ప్రాణమును రక్షించుకొనుగారు దాన్ని పోగొట్టుకుంటాడని, ప్రభు కొరకు సువార్త విషయమై మనం ముందుకెళ్ళాలని. మార్కు 10:29 సువార్త నిమిత్తమును దేవుని యొక్క సన్నిధిలో అందరినీ కూడా వదిలిపెట్టుకోవడానికి. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అమ్మను వదిలిపెడదాం, నాన్న వదిలిపెడదాం, కుటుంబాన్ని వదిలిపెట్టి ఎక్కడైనా దూరం వెళ్ళి పరిచయం చేద్దామని కాదు. రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు ఈ ఒక వాక్యాన్ని. ఆలోచన చేయాలి.
నీ భర్తను కానీ, నీ భార్యను కానీ, నీ పిల్లలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. దేవుని విషయంలో మొదట ఆయన స్థానానికి ఇవ్వాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, ఇల్లు కట్టుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నావా? సువార్తకు ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నా. అన్నదమ్ములనైనను, మీ బ్రదర్స్కి ఎంత వాల్యూ ఇస్తా ఉన్నావు, సువార్తకి ఎంత వాల్యూ ఇస్తా ఉన్నావు. అక్క చెల్లెళ్ళకైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, ఇక్కడ మనం చూస్తే భూములనైనను విడిచిన వాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సమస్తాన్ని కూడా వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడాలి కదా. కానీ ఒక క్రైస్తవురాలుగా దేవుడినైనా వదిలిపెడతాం, సువార్తనైనా వదిలిపెడతాం, సేవకునైనా వదిలిపెడతాం, సేవకురాలనైనా వదిలిపెట్టడానికి, సంఘానైనా వదిలిపెట్టడానికి సిద్ధమే. కానీ దేవుని కొరకు మొదటి స్థానం ఇవ్వలేని పరిస్థితి నేటి దినాల్లో. ఆలోచన చేయాలి. ఒక విశ్వాసిగా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నామన్న సంగతిని ఆలోచన చేయాలి. నేను ఈ ఒక్క పాయింటే చెప్పి నేను ముగిస్తాను. సమయం చాలా ఆలస్యమైంది కాబట్టి ఇంకా 2 విషయాలు ఉన్నాయి. వాటి విషయాలు దేవుని చిత్తమైతే మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే నేను తీసుకుంటాను, అక్క అవకాశం ఇచ్చినట్లయితే. ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో మార్కు సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో కూడా సకల జనులకు సువార్తకు ముందుగా ప్రకటింపబడవలెను అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. ఇవన్నీ విషయాలు కూడా మనం చూస్తే ప్రభువుకు మొదట స్థానం ఇచ్చినటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. బేతనీయకు వచ్చినప్పుడు, ఒక ఇంటిలోనికి వచ్చినప్పుడు ఒక స్త్రీ విలువైనటువంటి వాటిని ప్రభువుకి ఇచ్చింది కదా. మన జీవితాల్లో మొదట ప్రాధాన్యత, మొదట విలువైనటువంటిది మనం పైకి వచ్చి ప్రభువుకి ఇవ్వగలుగుతున్నామా? 24 గంటలు సమయం దేవుడు ఇచ్చినప్పుడు ప్రభు కొరకు మొదటి ప్రిఫరెన్స్, మొదటి స్థానాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఉదయం 6 తర్వాత కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటే దేవుని సన్నిధిలో నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యోబు అరుణోదయంలో లేచాడు, ప్రభు సన్నిధిలో స్తుతించాడు, ఒక్కొక్క కుమారు నిమిత్తం ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అరుణోదయంలో లేచాడు, అరణ్యమునకు వెళ్ళాడు. ఇంకా చీకటిగా ఉండగానే అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. విశ్వాసిగా ఇక్కడ ఉంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఆలోచన చేయాలి. మోషేతో దేవుడు అంటాడు, ఉదయాన్నే నువ్వు లేచిరా. అబ్రహాంతో దేవుడు అంటాడు, ఉదయాన్నే ప్రయాణమై నేను చూపించు ప్రాంతానికి రా. ఇలా ఉదయాన్నే దేవుడు ఎన్ని విషయాల్లో మనకు చెప్పలేదు. విలాప వాక్యంలో కూడా ఉంటుంది కదా, రేయి మొదటి జామున లేచి నీ కుమారు నిమిత్తం ప్రార్థన చేయమని. ఇక్కడున్నటువంటి వారిలో ఒకవేళ మొదటి జామున అనగా 3 నుంచి 6 గంటల వరకు ఆలోచన చేయాలి. ఆ జాములో ఎంతమంది అయితే ప్రభు సన్నిధిలో గడుపుతుంటారో దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నట్లు. 6 తర్వాత కూడా నిద్రపోతున్నావంటే నువ్వు ఎంతగా వాక్యం చదివినా, ఎంతగా ప్రార్థనలో ఉన్నా, ఎంతగా పరిచర్య చేసినా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చలేదు. అర్థం చేసుకోవాలి. నేను ప్రభు సన్నిధిలో రక్షింపబడిన దినాన్ని మొదలుకొని నాకు బహుశా ఇంకా జ్వరం వచ్చి లేవలేని పరిస్థితి ఉన్నట్లయితే, అనారోగ్య పరిస్థితి వచ్చినట్లయితే తప్ప ఆల్మోస్ట్ 99% ఏ రోజు కూడా ఉదయకాల సమయంలో నిద్రపోవడానికి ఇష్టపడట్లేదు. ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాని వెనకలు ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ వేరే. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చి చూడండి, ప్రభు మీ జీవితాలు గొప్ప కార్యములు చేస్తాడు. ఎందుకు ఉదయం అని చెప్పాను తెలుసా? ఉదయంలోనే మనం దినచర్యను ప్రారంభిస్తాం. లేవగానే అనేకులు టీకి, కాఫీకి, పేపర్కి, న్యూస్కి, రకరకాలైనటువంటి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. పిల్లలకి స్కూల్కి పంపించడానికి, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలకి అవకాశం ఇస్తారు. దెన్ వేర్ ఈజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్? ఎక్కడ ఉంటున్నది ఆ మొదటి స్థానం అనేటువంటిది ప్రభువుకు? ఆలోచన చేయాలి. అందుకే మొదట ప్రభువుతో గడపాలి. నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి విషయం, మొదట ప్రార్థన, 2 వాక్యము, 3 సహవాసం. మొదట ప్రార్థన, 2 వాక్యము, 3 సహవాసం. ఈ 3 గన ప్రతి ఒక్కరూ ప్రతి దినం చేయగలిగితే పాపంలో పడిపోకుండా ప్రభు కొరకు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతులు మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ విషయాలు మనం చక్కగా అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ మనం ముందుకెళ్ళినట్లయితే సర్వలోకములో ఎక్కడైతే సువార్త ప్రకటింపబడుతుందో ఈమె పేరు జ్ఞాపకార్థముగా దేవుడు చెప్తానని చెప్పాడు.
ఆమె అసలు ఏం చేసింది? అక్కడ వారు అంటారు, అంత విలువైనది ఎందుకు పగలగొట్టావు, దాని కాస్ట్ ఎంతో తెలుసా? ఇలా మాట్లాడుతున్నారు శిష్యులే. బట్ దేవుని యొక్క సన్నిధిలో ఆమె చేసిన కార్యమును మనం చూస్తే మిక్కిలి విలువైనది, మిక్కిలి విలువగల అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మొదటి స్థానం ప్రభుకి ఇవ్వగాలి. మన జీవితంలో మొదటి స్థానం, మొదటి పంట, మొదటి గర్వఫలం దేవుని యొక్క సన్నిధిలో మొదట ఉన్నటువంటిది ప్రతిదీ కూడా ప్రభు కొరకు ఇవ్వగలగాలి. దేవుడు వాటిని చూసి ఆశీర్వదిస్తాడు. ఆలోచన చేయాలి. కయ్యూను హేబేలు కూడా తీసుకొని వచ్చారు. కయ్యూను ఏం అర్పించాడు? హేబేలు ఏం అర్పించాడు? ప్రభు వేటిని చూశాడు? శ్రేష్టమైనటే కదా. ఈరోజు శ్రేష్టమైన సమయాన్ని ప్రభుకి ఇవ్వగలుగుతున్నావా? రోజంతా కూడా అన్నిటితో అలసిపోయి రోజుసేపు కుటుంబ ప్రార్థన చేసుకుని దేవా స్తోత్రం ఆమేనని చెప్పి నిద్రపోతున్నావా? ఆలోచన చేయాలి. దేవునికి మొదటి ఇస్తున్నావా? బెస్ట్ ఇస్తా ఉన్నావా? ప్రభుకి లీస్ట్ ఇస్తా ఉన్నావా? హోటల్కి వెళ్ళినప్పుడు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు చిన్న 5 రూపాయల నోటు తీసి కొనుక్కుంటావా? పెద్ద నోటు తీసి అవన్నీ కూడా కొనుక్కోవడానికి, తినడానికి ప్రయత్నం చేస్తావా? దేవుని యొక్క సంఘంలోనికి వెళ్ళినప్పుడు చిన్న నోటు వేయగలుగుతున్నావా? లేకుంటే బెస్ట్గా ప్రభుకి ఇవ్వగలుగుతున్నావా? ఆ విషయాలు ఇంకా నెక్స్ట్ రానున్న దినాల్లో కూడా మనము నెక్స్ట్ క్లాస్లో కూడా నేర్చుకొని ఉంటున్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో మొదట ప్రిఫరెన్స్ ప్రభువుకి ఇచ్చేటువంటి రీతిగా పైకి వచ్చేటువంటి స్వభావం కలిగి ప్రభు కొరకు మనం జీవించగలుగుతూ నోరు తెరిచే స్వభావం కలిగి ఉండాలి. సాక్ష్యం చెప్పినా చాలు. మీ జీవితంలో ఇప్పటి వరకు ప్రభు సన్నిధిలో రక్షింపబడిన మొదలుకొని 6 మాసాల నుంచి రక్షింపబడిన వారు ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి రక్షింపబడిన వారు ఉన్నారు. 30 సంవత్సరాలైంది. మీ జీవితంలో ప్రభు చేసిన కార్యాలు ఇతరులకు చెప్పినా చాలు. మెయిన్గా క్రైస్తవులకు ఏంటంటే సువార్త చెప్పేటువంటి వారి జీవితాల్లో ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. నీ ప్రవర్తనే, నీ మాట తీరే, నీ ప్రవర్తన విధానమే సువార్తగా మార్చబడాలి. నీ బిహేవియర్ అనేటువంటిది ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెక్స్ట్ వీక్ వరకు దేవుని యొక్క సన్నిధిలో ప్రాక్టీస్ చేయండి. మీ సాక్ష్యాలను ఇతరులకు పంచుకునే విషయంలో, దేవుని ప్రేమను ప్రకటించే విషయంలో, ప్రభుని ఎరగక మునుపు మీ జీవితం ఎలా ఉన్నది, ప్రభుని ఎరిగిన తర్వాత ఎలా ఉన్నది. ఎప్పుడు కూడా సువార్త ప్రకటించేటువంటి సమయంలో ఎదుటి వారి దేవుళ్ళ గురించి కానీ, ఎదుటి వారి యొక్క విశ్వాసం గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు. మీకు కలిగినటువంటి విషయాలు తెలియచేయండి. ప్రభు ప్రేమ తెలుసుకోండి. మీరు కూడా ప్రార్థన చేసుకుని చెప్పండి. మీరు కూడా వాక్యం చదవండి. మీకు ఇష్టమైతే ప్రభు సన్నిధికి రండి అని చెప్పండి. వారు ప్రారంభిస్తారు కదా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎలా ప్రకటించారు సువార్తని? ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఎలా ప్రకటించారు? మొదట వాళ్ళకి తెలిసిన దాని నుంచి ప్రారంభించి మీకు తెలియని దేవుని గురించి చెప్తాను వినండి అని చెప్పాడు కదా. చాలా వివరించాడు కదా అక్కడ. ఈరోజు క్రైస్తవులు చేస్తున్న తప్పు ఏంటంటే, మీ దేవుడు తక్కువ, మా దేవుడు ఎక్కువ, మీ దేవుడికి జీవం లేదు, మా దేవుడు జీవం ఉంది, మీ దేవుడు మాట్లాడు, మా దేవుడు మాట్లాడతాడు. ఇలా చెప్తే ఎవరికైనా కోపం రాదా? వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వారు అటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు. అదే స్థానంలో నువ్వున్నా కూడా అలానే బిహేవ్ చేస్తావు కదా. ఆలోచన చేయాలి. కేవలం ప్రభు గురించి చెప్పండి, దేవుని గురించి చెప్పండి. ఇష్టమైతే ప్రార్థన చేసుకోమని, వాక్యం చదువుకోమని, ఎలా వాక్యం చదువుకోవాలో నేర్పించండి. ప్రభు సన్నిధికి రమ్మని ప్రేరేపించండి. శ్రమలు వస్తాయి. నెక్స్ట్ ఒక పాయింట్ ఉంది, ప్రభు కొరకు శ్రమపడే విధానం కూడా. ఆ విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఒకవేళ ప్రభు కొరకు ప్రయాస పడుకోకుండా మొదటి ప్రిఫరెన్స్ పైకి వచ్చే స్వభావం నీకు లేకుంటే, నోరు తెరిచే స్వభావం నీకు లేకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఇష్టపడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా నన్ను వాడుకో అని ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమంది అయితే హృదయపూర్వకంగా అడుగుతారో వారి నిమిత్తమై నేను ప్రార్థన చేయనంటున్నాను. ప్రభు సన్నిధిలో ఒక ఆశపడండి. నేను ముగింపులోనికి వచ్చాను, వాక్యాన్ని ముగించాను. అయ్యా నన్ను వాడుకో. ఇన్ని రోజులు నేను వెనకంచి వేస్తా ఉన్నాను, నా సమయాన్ని ఒక లీస్ట్ ఇస్తా ఉన్నాను. అయ్యా నన్ను క్షమించు. అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ప్రభువా నీకు అన్ని విషయాల్లో బెస్ట్ ఇచ్చే రీతిగా మొదటి స్థానం ఇచ్చేటట్లుగా నన్ను వాడుకో ప్రభువా. నిజమే తండ్రి, నేను లీస్ట్గా నీకు ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నావేమో. పాటలు పాడే విషయంలో, కుటుంబ ప్రార్థన విషయంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మీకు ఎక్కడ లీస్ట్గా ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నాం. నన్ను క్షమించు ప్రభువా. నీ కొరకు జీవించడానికి కృప చూపించు ప్రభువా అని ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడండి. దేవుని యొక్క సన్నిధిలో నేను మిమ్మల్ని చూడలేకపోవచ్చు. దేవుని స్వరము విన్న మీ జీవితాల్లో దేవుడు చూస్తూ ఉన్నాడన్న విశ్వాసము కలిగి మీరు ముందుకెళ్ళండి. మీరు తీసుకునేటువంటి తీర్మానం మీ జీవితాన్ని మార్చేస్తుందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి.
ప్రభు సన్నిధిలో మీరు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, అయ్యా మీ కొరకు నేను వాడబడడానికి సిద్ధమే, నన్ను వాడుకో, నేను మొదటి ప్రిఫరెన్స్ నీకు ఇస్తాను, నోరు తెరిచి నీ కొరకు వాడబడతానయ్యా, నీ ప్రేమను ప్రకటిస్తానయ్యా. ఇన్ని సంవత్సరాలైంది నేను రక్షింపబడి, దేవా కొన్ని ఆత్మలు కూడా నా యొక్క అకౌంట్లో లేవయ్యా, కొంతమందిని కూడా రక్షించలేకపోయాను. నా యొక్క పరిస్థితులు బట్టి నేను అన్నిటికీ మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి, నా ఉద్యోగానికి, వ్యాపారానికి, నీకున్న కుటుంబానికి, నీకున్న పిల్లలకి, నీకున్న తల్లిదండ్రులకి, నీకున్న భర్తకి, నీకున్న భార్యకి నేను వీటన్నిటికి కూడా సమయాన్ని ఇచ్చానయ్యా, నన్ను క్షమించు అని ప్రభు సన్నిధిలో అడుగుతూ మొదట దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క వాక్యమైనటువంటి మీ జీవితాల్లో ప్రభు సన్నిధిలో నుంచి ఎవరైనా, స్త్రీల్లో నుంచి ఒకరు, పురుషుల్లో నుంచి ఒకరు విన్న వాక్యం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయండి. తదుపరి నేను అందరి నిమిత్తమై ప్రార్థన చేసి అక్కకు సమయాన్ని ఇస్తాను. స్త్రీల నుంచి ఒకరు ప్రార్థన చేయండి, పురుషుల నుంచి ఒకరు ప్రార్థన చేయండి. మొదట స్త్రీలు చేయండి. బ్రదర్ నేను కొన్ని మాటలు చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, చాలా సంతోషం. అది చాలా ఓపికగా సమయాన్ని ఇచ్చి వాక్యాన్ని అందించారు. థ్యాంక్ యూ బ్రదర్, చాలా మంచి వర్తమానం, ఆత్మీయహారం అందించారు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. మీటి తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని బిడ్డలమైన మనము మన ఆత్మీయ జీవితాన్ని దినదినం అభివృద్ధి చేసుకునే వారముగా ఉందాము. రోజు రోజుకి ఆత్మీయంగా ఎదిగే వారముగా, దేవునికి సమీపంగా ఉండే వారముగా ఉందాము. మన జీవిత ప్రయాణంలో వస్తున్న కొన్ని ఒడిదుడుకులను బట్టి, కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందలు, ఇలాంటి వాటిని బట్టి వెనుదిరిగి చూసే వారముగా ఉండకుండా విశ్వాసము కలిగి, ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి ముందుకే కొనసాగే వారముగా ఉందాము. దేవునిలో మన పరుగు ఆగిపోకూడదు, ఆపకూడదు. గమ్యం చేరుకునేంత వరకు, ఆయన ఇచ్చే బహుమానం పొందుకునేంత వరకు దినదినము ఆయనతో వాక్య ధ్యానం ద్వారా, ఆయనకు స్తుతించడం ద్వారా, ప్రార్థన ద్వారా సహవాసం కలిగి ఉందాము. అనేక మంది రక్షణ కొరకు భారంతో ప్రార్థించే వారముగా ఉందాము. మాదిరికరమైన జీవితం కలిగి, ఏక మనసు కలిగి, ఒకరి గురించి ఒకరు ప్రార్థించే వారముగా, అందరినీ ప్రేమించేవారుగా, క్షమించే వారముగా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించే వారముగా, అటువంటి భక్తి జీవితం కలిగి ఉండడానికి ప్రభు కృప చూపించును గాక. మరి చెప్పబడిన వాక్యం కోరికలకు బ్రదర్ చేసిన పరిచర్య కోరిక ఎవరైనా ప్రేరేపించుకున్నారు, ప్రార్థన చేయండి అమ్మా. ఎవరైనా సిస్టర్ చేయొచ్చు, బ్రదర్ చేసి, ఇద్దరైనా చేయొచ్చు. బ్రదర్ చెప్పారు కదా, చేయండి అమ్మా ఎవరైనా. మహాపరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడు అయిన దేవ, సత్యస్వరూపుడువైన నాథ, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములకు చెల్లిస్తున్నాను ప్రభువ. ఈ దినము మీటంతా కూడా ప్రభువ నీ కృపలో ప్రభు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సక్రమంగా నాయన నడిపించిన నీ ప్రేమకే నీకు వందనాలు. నీ కుమారుని నిలువ పెట్టుకుని ప్రభువ మాకు మీరిచ్చిన ఆజ్ఞ అయ్యా, సర్వలోకమునికి వెళ్ళి సువార్త ప్రకటించమని సెలవిచ్చారు. అది ఎంతవరకు చేస్తున్నారని మీరు మళ్ళీ ఒకసారి నాయన మమ్మల్ని ప్రశ్న వేసినట్లుగాని ఈరోజు మాట్లాడి ఉన్నారు. దైవమా నీకు వందనాలు. సాయి శక్తిలా కూడా ప్రభువ నేటి వరకు నాయన నీ కొరకు పోరాటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు. ఎంతమంది సువార్త విని రక్షణలోకి వచ్చారన్నది నాకైతే తెలియదు, కానీ ప్రభువ అనేక ప్రదేశాలకి సువార్త ప్రకటించడానికి నన్ను వాడుకున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇగో నీ కుమారుడికి ఉన్న ఆ తృష్ణ బట్టి నాయన నీకు అన్నాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డని ఇంకా అనేక ప్రదేశాలకి మీరు విజయోత్సవంగా ఊరేగిస్తూ ఉన్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తన ఒక సేవని నాయన మీరు ఆశీర్వదించండి నాయన. అనేకులకి మాదిరికరమైన పాదిరిగా జీవించడానికి నాయన మీరు సహాయం చేస్తున్నందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. విత్తిన ప్రతి వాక్యము కూడా హృదయములో నాటుకునేటట్టు నాయన కృప చూపించమని మరీ అడుగుచున్నాను ప్రభువ. దేవ, ఈ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరము కూడా నాయన ఈ వాక్యం విని విడిచిపెట్టే వారముగా కాకుండా స్వామి నాయన హృదయంలో భద్రపరచుకోవడమే కాదు నాయన, అది అనుకరణలో ఆచరించడానికి నాయన కృప సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభువ. నిజమే నాయన, ఈ రోజును చూస్తే ప్రభువ పనులు భారం
ఎక్కువ పెట్టుకుంటున్నాం ప్రభువా. నువ్వు చెప్తున్నావు నీ పనుల భారం యెహోవా మీద ఉంచుమని, అప్పుడు నీవు సఫలీకృతం అవుతాయని ప్రభువు మీరు వాక్యం సెలవిస్తున్నారు ప్రభువా. మా పనుల భారం నీ మీద పెట్టి నాయన మరి నీ పని మేము చేసినప్పుడు ప్రభువా నా తండ్రి మావన్నీ కూడా సఫలీకృతం చేస్తానని మాట ఇచ్చిన దేవుడా నీకు వందనాలు నా తండ్రి. నాయన సొంత లాభం ఆశించకండగా తండ్రి, అయ్యా నా తండ్రి నీ కొరకు నాయన ఆ ప్రభువా తండ్రి నాయన ప్రాణము ఉన్నంత వరకు కూడా ప్రభువా నీ సత్య సువార్త ప్రకటించే కృప నాకును మాకును అందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో ఈ వయసులో కూడా నాయన మరి సువార్త ప్రకటించడానికి కూడా నువ్వు అప్పుడప్పుడు కృపనిస్తున్నావు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంకను వాడుకోకముందే ప్రభువా మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. ఈ ఒక బలము తరిగిపోకుండానే నాయన ఈ ప్రాణం ఉన్నప్పుడే ప్రభువా మేము ఈ భూలోకములో చేయవలసింది చేసడానికి నాయన కృప సహాయం చేయనైనా. మమ్మల్ని ఎందుకు మీరు ఏర్పాటు చేసుకున్నారు మీ అనాది సంకల్పంలో మేమేమై ఉన్నామో ప్రభు మా పట్ల మీరు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను ప్రభు. అందుకనే అనేకమైన ఆపదలు నిందలు రోగాలు అప్పులు బాధలు వేదనలు ఉన్నప్పటికీ కూడా ఇంకనూ నీ కృపాసనం దగ్గర ఇలాగన కూడుకుని ఉన్నామంటే అది నీ కృపై ఉన్నది, నీ సంకల్పమై ఉన్నది ప్రభు. ఇంకా నీ సంకల్పము చొప్పున ప్రభువ మేము పూర్తిగా మీకు సరెండర్ అయి ప్రభువ మీ చిత్తము ఎరిగి ఉండి మీ చిత్తమును జరిగించుటకు నాయన కృపను సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన నేటి వరకు మేము బ్రతికి ఉన్నామంటే చనిపోయిన వారి కంటే మేమేమి గొప్పవారము కాదు నాయన. అయితే మా పని ఇంకా మిగిలిపోయింది నాయన. ఆ పని పూర్తి చేసుకోవడానికి నాయన మీ కృప మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా సంపూర్ణంగా పని పూర్తి చేయడానికి నాయన ఏ ఒక్క పని విడిచిపెట్టకుండా నాయన మమ్మల్ని పిలవకండి నాయన. మీరు మాకు ఇచ్చిన ఆ పిలుపు నాయన మేము నెరవేర్తించుకొని ప్రభువా నా తండ్రి భూమి మీద మాకు ఇచ్చిన భారాన్ని ప్రభ మాకు ఇచ్చిన ఆ పనిని ప్రభ సక్రమంగా నెరవేర్చుకొని ప్రభ నీ సాన్నిధ్యానికి రావడానికి అయ్యా సహాయం ఇచ్చేయండి ఆయన. నిందారహితులుగా నీ సముఖములో నిలబడుటకు నాయన మీ కృపను మాకు సహాయం ఇచ్చేయండి ఆయన. నమ్మకస్తులుగా కడవరకును నమ్మకస్తులుగా ఉండటానికి సహాయం చేయండి ఆయన. అంచె దినాల్లో ఉన్నాం నాయన. ఎటు చూసిన అపాయకరమైన పరిస్థితులు మమ్మల్ని వెంటాడుతున్నాయి ప్రభు. ఆయనను నేటి వరకు నీ కృపతో నాయన మమ్మల్ని భద్రతగా కాపాడుతూ ఉన్నావు. నీ బలిష్టమైన రెక్కల చాటున అయ్యా మమ్మల్ని సురక్షితంగా ఉంచావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి ముంచిపోతున్నాయి ప్రభ. కొన్ని చోట్ల భూకంపాలు కంపించి ప్రభ బిల్డింగులు రాలిపోతున్నాయి ప్రభ. దేవా అయ్యా మమ్మల్ని అయితే ఇంకా నెమ్మది కలిగి ఉంచేవు నాయన. ఇంకా మేము అలక్ష్యంగా ఉంటే నాయన మమ్మల్ని క్షమించు నాయన. దేవా మొదటిగా మమ్మల్ని రక్షించుకున్నావు కాబట్టి నాయన ఆ శక్తి మమ్మల్ని భక్షించాలి తండ్రి. దేవా నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ. ప్రతి ఒక్కరిని పురుకొల్పండి నాయన. రేకెత్తించండి ప్రభ. మంట పుట్టించండి ప్రభ. అగ్నితో ప్రభ దహించండి ప్రభ మా ఆత్మల్ని ప్రభ. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభ. అయ్యా మాకు క్షేమంగా ఉన్నామని మేము నెమ్మది కలిగి ఉన్నామని నిమ్మలంగా ఉండడం కాదు నాయన. నశించిపోతున్న ఆత్మ పట్ల ప్రభ అగో ఒకని అగ్నిలోంచి లాగినట్లు నా ప్రభు యేసయ్యా అయ్యా నశించిపోయే ఆత్మ పట్ల భారము కలిగి నాయన కన్నీటితో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు దయచేయండి నాయన. ప్రార్థన జీవితం లేకపోతే నాయన నా తండ్రి మీకు దూరం అయిపోతాం, పడిపోతాం తండ్రి. దయచేసి నాయన మా ప్రార్థనా జీవితాన్ని మరొక్కసారి కట్టండి నాయన. మంట పుట్టించండి నాయన. పట్టుదల దయచేయండి ఆయన. దీక్ష దయచేయండి ఆయన. ఎలుగెత్తి ప్రార్థించే కృప ఇవ్వండి నాయన. మర్ర పెట్టే అనుభవంలో ఉంచండి నాయన. అంగలార్పులు మాకు నేర్పండి నాయన. యేసు అడుగుడి అన్నావు కదా నాయన. ఇవన్నీ నేను అడుగుతున్నాను నాయన. భూ సంబంధమైనవి కాదు నాయన. భూ సంబంధమైనవి కాదు నాయన. అడిగినా అడగకపోయినా మీరు మాకు ఇస్తారు ప్రభువా. పర సంబంధం ఈవుల కోసం ప్రయాసపడేటట్టు ప్రతి ఒక్క విశ్వాసిని స్థిరపరచమని వేడుకొంచున్నాను. నేను సైతం నా కుటుంబ సైతం నాయనా స్థిరపరచండి. భూ సంబంధమైన మేము అడిగినా అడగకపోయినా మీరు వనరులు ఇస్తున్నారు ప్రభువా.
అందుకు కృతజ్ఞులు ప్రభువా. అన్న వస్త్రములు కలిగి, నెమ్మది కలిగి, కుటుంబ సౌకర్యాలు కలిగి ఉన్నాం ప్రభువా నేటికి నాయన. అయ్యా, అందును బట్టి మీకు సర్వదా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా అయ్యా అయ్యా, నశించిపోయిన ఆత్మల పట్ల భారము కలిగి నాయన ప్రార్థించి కృప దయచేయండి స్వామి, దయచేయండి యేసయ్యా. హృదయ రహస్యాలు ఎరిగిన వాడివి, అంతరంద్రియులు ఆలోచించే దేవుడివి నాయన. నీవు ఏ హృదయంలో ఏమున్నదో మీకు తెలుసు నాయన. నువ్వు వేషని క్షమిస్తావు గాని వేషధారిని క్షమించవు నాయన. నాయన సహాయం చెయ్యండి. నీ కుమారుడు సేవని ఫలభరితం చెయ్యండి. ఇదిగో ఈ ఒక మీటు నడుపుతున్న నీ కుమార్తెని కూడా నీ గాయపడి నస్తములకు అప్పగించుకున్నా తండ్రి. తన చేస్తున్న పరిచర్యను, తన కుటుంబాన్ని మీ చేతులకు అప్పించాను. వీటిలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభువ అయ్యా మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చించుతూ అయ్యా మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క చిన్ని ప్రార్థన మీ పాదస్థలికి తెచ్చుకోమని మీ ప్రియ కుమారుడు నా ప్రభు రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారివైన నా దేవా, నీకే స్తోత్రములు నైనా. ప్రభా తండ్రి, గడిచిన దినం నుంచి ప్రభా ఇది వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల నీడలో భద్రపరిచి ప్రభా సజీవ లెక్కలో ఉంచిన తండ్రి నాయనా. ప్రభా ఈ సాయంకాలం ప్రభా తండ్రి మీట్లో ప్రభా మేమందరం చిన్న మందుగా కూడుకున్నకు మాకు సహాయం చేసి ప్రభా మంచి జీవాహారం వడ్డించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ప్రభా తండ్రి నైనా, ఇదిగో తండ్రి ఏ వాక్యం అయితే విత్తబడిందో ప్రభా ఆ వాక్యం నా తండ్రి మా హృదయంలో తండ్రి ఆవగించేంత మాత్రగా ప్రభా నీల్చుకుని ప్రభా తండ్రి అది ఒక వృక్షమై ప్రభా నీ రాజ్యాన్ని ప్రభా నీ ఈ లోకానికిలో ప్రభా నీ సువార్త ప్రకటించుటకు మాకు శక్తిని జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి నైనా. ప్రభా తండ్రి విన్న వాక్యము నా ప్రభా తండ్రి మేము మొదటిగా ఉండుటకు సహాయం చేయండి ప్రభా తండ్రి. నీకు స్తోత్రములు. అవునాయన ప్రభా మాకు తిరిగి గల ఆత్మ ఇవ్వలేదు నా తండ్రి. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ వరము అనుగ్రహించావు ప్రభా. అంతటి శక్తిమంతుడు, అంత జ్ఞానవంతుడు నా తండ్రి. నీ యొక్క జ్ఞానంలో ప్రభా నా తండ్రి మమ్మల్ని నడిపిస్తావని నమ్ముచున్నాము తండ్రి. ఎందుకనగా ప్రభా తండ్రి నీ చిత్తంలో మేము ఉన్నాము గనుక ఈ దినం ప్రభా మేము సజీవ లెక్కలో ఉన్నాము నా తండ్రి. నైనా ఇదిగో ఇక్కడ ఎంతో మంది అయితే రక్షింపబడలేదో ప్రభా గ్రూప్ లో ఉన్నవారు నా తండ్రి వారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు మారు మనసు పొందాలి ప్రభా. రక్షించబడుటే కాదు ప్రభా నీటి ద్వారా తండ్రి బాప్తిసం మునిగి ప్రభా నీ రక్షణ మార్గంలో ప్రభు పరిశుద్ధాత్మ వరములు పొందాలని ప్రభు పేట ప్రార్థిస్తున్నాను. ఆయన అంతటి కృప మాకు దయచేసి అతనికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కుమారునికి నీ కుమార్తెనికి ముట్టండి దీవించమని ప్రార్థిస్తున్నాను. నాయన ప్రభా తండ్రి మేము తండ్రి చేసే పనుల్లో ప్రభా తండ్రి మాకు సహాయం చేస్తున్నావు ప్రభా. ఎక్కడైతే ప్రభా ఇద్దరు ముగ్గురుండి నా నామాన్ని ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా తండ్రి. ఇక్కడ చిన్న మందగా మేము మీట్లో ప్రభా కూడుకున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే ప్రభా అన్న చేస్తున్నగా తండ్రి ఆ సేవలో ప్రభా నీవు తోడుగా ఉండి ప్రతి కీడుని వేస్తున్నాము లయపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో నువ్వే ముందుండి నడిపించండి, దురాత్మలను తండ్రి యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి ఇదిగో నాయన మేము కూడా ప్రభువా నీ రాజ్య సువార్తను ముందుటకు ప్రభు చాటుటకు సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు నైనా. ప్రభు నన్ను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకొని పడిపోచునగా తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా నన్ను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను నాయన ప్రభు. అలాగే ప్రభు నా కుటుంబాన్ని అన్న కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇంకా తండ్రి ఎందరైతే ప్రభు ఇంకా మారు మనసు పొందలేదో వారి నిమిత్తమై ప్రార్థిస్తూ ప్రభు వారి నిమిత్తమై మేము సువార్త ప్రకటించుటకు మమ్మల్ని వాడుకోనమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సుధీర్ బ్రదర్ కి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. సర్వోన్నతుడా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. మరి సమయంలో తండ్రి మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
దేవా మీ సన్నిధిలో ఎంతమంది అయితే తీర్మానం తీసుకున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా స్తోత్రాలు. మీరు ఆ తీర్మానాలను మీరు చూడమని అడుగుచుంటున్నామయ్యా. ఆ రీతిగా వారు జీవించుటకు తండ్రి మీ కృప దయచేయండి, మీ సన్నిధి దయచేయండి, మీ పరిశుద్ధాత్మ నడిపింపును మీరు దయచేయండి. మీ దేవదూతల సంరక్షణ వారి జీవితాల్లో ఉంచమని అడుగుచుంటున్నాం ప్రభా. దేవా మీ ప్రేమను ప్రకటించడానికి నీ బిడ్డలను మీరు వాడుకోమని అడుగుచుంటున్నాను దేవా. దేవా యొక్క సమయంలో వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాల్లో మీరు ఆశీర్వదించండి, వారి గ్రామంలో మీరు ఆశీర్వదించండి, వారి పట్టణాల్లో మీరు ఆశీర్వదించండి దేవా. స్తోత్రాలు. వారు నివసిస్తున్నటువంటి రాష్ట్రాల్లో దేశాల్లో మీరు ఆశీర్వదించమని అడుగుచుంటున్నాను దేవారు. ఎక్కడైతే పని చేస్తూ ఉన్నారో దేవా వారి మధ్యలో నీ బిడ్డలు మీరు హెచ్చించమని అడుగుచుంటున్నాను. కృప చూపించండి, సహాయం దయచేయండి ప్రభా. దేవా ఎంతమంది అయితే తీర్మానం తీసుకున్నారయ్యా, తీర్మానమునకు తగినట్లుగా మీ సన్నిధిలో మీ పరిచయలో మీరు వాడుకోమని అడుగుచుంటున్నాను ప్రభా. దేవా స్తోత్రాలు. కృప చూపించండి. వారు తీసుకున్న తీర్మానాల్లో ప్రభా ఏ విషయాల్లో అయితే ఫర్గివ్నెస్ అడిగారో, క్షమించమని అడిగారు, ఆ విషయాల్లో మీరు క్షమించి తండ్రి స్తోత్రాలు. ఏ విషయాల్లో అయితే ముందుకెళ్ళాలని తీర్మానం తీసుకున్నారో ఆయా విషయాల్లో తను ముందుకెళ్ళినట్లుగా మీ కృప మీ సమాధానం దయచేయమని అడుగుచుంటున్నా దేవా. మీకు వందనాలు. మీ సన్నిధిలో మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం కూడా కలుసుకుని స్తుతించి ఆరాధించే కృపను భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకొని పొందించున్నాం తండ్రి. ఆమేన్.